కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే అండి. తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య జరుగుతున్న వివాదాలకు సంబంధించి లండన్ పర్యటనకు వెళ్లే ముందు సీఎం చంద్రబాబు మాట్లాడారు సార్. టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు సార్. పార్టీ అండ లేకుండా ఎవరైనా గెలవగలుగుతారా? చాలా మంది ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఇమేజ్ తో గెలిచామని భ్రమపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు నిరభ్యంతరంగా తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయి అక్కడ పోటీ చేయొచ్చు అని ఇంకో కామెంట్ కూడా చేశారు సార్. సిద్ధాంతాలపై అవగాహన లేని వారికి టికెట్లు ఇస్తే తిరువూరు లాంటి ఘటనలే ఎదురవుతాయి అని చెప్పి కూడా కామెంట్ చేశారు సార్. అంటే సిద్ధాంతాలపై అవగాహన ఉన్న వాళ్ళకి టికెట్లు ఇచ్చామని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు ఈ ఇష్యూ మీద మాట్లాడిన కామెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే వైసీపీ నేతలు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో, జగన్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వాళ్ళు టీడీపీ తరఫున ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచారు. మంత్రులు కూడా ఉన్నట్టు గుర్తు నాకు. ఇదేం కొత్త కాదు కదా. ఇప్పుడే కాదు, 2014-19 మధ్య కాలంలో కూడా వైసీపీ నుంచి గెలిచిన 5 ఎమ్మెల్యేలను మంత్రులు చేశాడు చంద్రబాబు నాయుడు. అప్పుడు సిద్ధాంతాలు ఏమైనాయి? మరి ఏ సిద్ధాంతాల ప్రాతిపదికగా వాళ్ళని ఎమ్మెల్యేలు చేశారు? సో ఈ పార్టీ ఇవాళ వైసీపీ నుంచి వచ్చిన నాయకులకు టికెట్లు ఇస్తూ ఎమ్మెల్యేలు చేస్తూ మీకు వాళ్ళు మంత్రులను చేస్తున్నప్పుడు లేని సిద్ధాంతం, తిరువూరు విషయంలోనే సిద్ధాంతం గుర్తుకొచ్చిందా? అందువల్ల ఏ సిద్ధాంతాలు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్పే సిద్ధాంతాలు ఏంటి? 1, 2, 3 జగన్ వ్యతిరేకించడం మించిన సిద్ధాంతం అయితే లేదు కదా. మరి జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి తెలుగుదేశాన్ని విమర్శించి చివరి నిమిషంలో టికెట్ రాకపోతే టీడీపీలో చేరితే ఆదరిస్తున్నప్పుడు ఇక సిద్ధాంతం ఎక్కడిది? గెలవడం అనేది ముఖ్యం తప్ప సిద్ధాంతం ఉందా? ఎవరు గెలుస్తారో వాళ్ళ టికెట్లు ఇస్తున్నారు, ఎవరికి డబ్బులు ఉంటే వాళ్ళ టికెట్లు ఇస్తున్నారు. అంతే తప్ప సిద్ధాంతాలు అనేది ఎప్పుడూ పోయాయి. ఇది ఏంటి, వాట్ ఈస్ ద ఐడియాలజీ చెప్పగలగాలి కదా. ఇంకో పలాంటి తెలుగుదేశం సిద్ధాంతం. అందువల్ల ఈ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న వారికి మేము టికెట్లు ఇస్తామని. తెలుగుదేశంలో దశాబ్దాల పాటు పనిచేసిన వారికి మంత్రి పదవులు వస్తున్నాయా? కులం ఆధారంగా మంత్రి పదవి, రకరకాల కారణాల వల్ల మంత్రి పదవులు వస్తలేవా? ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉన్న అందరూ మీకు బుచ్చయ్య చౌదరి గారి కన్నా సీనియరా? ఆయన కన్నా కమిటెడ్ ఆ తెలుగుదేశం సిద్ధాంతాలకు. మరి గవర్నమెంట్ బుచ్చయ్య చౌదరి గారికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? ఇప్పటి వరకు ఇవ్వలేదు కదా. ఎన్టీ రామారావు టైంలో నాకు గుర్తు, అయినా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా పనిచేశారు క్యాబినెట్ హోదాతో. మరి ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఎందుకు మంత్రి పదవి లభించలేదు? ఆయన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వ్యక్తి కాదా? ఇప్పుడు ఈ క్యాబినెట్లో ఉన్న అందరిలో ఎంతమంది సిద్ధాంతాల పట్ల నిబద్ధత ఉన్న వాళ్ళు ఉన్నారు చెప్పండి. అందువల్ల ఒక రకంగా చంద్రబాబు నాయుడు తన నిస్సహాయతను, అసక్తతను వ్యక్తం చేస్తున్నాడు. అంటే తానే టికెట్లు ఇచ్చేటప్పుడు తెలుగుదేశానికి లాయల్టీ అనేది గీట్రాయిగా తీసుకోవడం లేదు. సిద్ధాంతం అంటే అదే కదా. ఎన్నికల సమయంలో ఎవరు గెలుస్తామంటే గెలిచే అవకాశం ఉన్న వాళ్ళు టికెట్ ఇస్తూ పోతున్నారు. వాళ్ళ తర్వాత ఈ రకమైన సమస్యలు సృష్టిస్తున్నారు అని. అందువల్ల పోటీ ఎన్నికల సమయాల్లో మీరు గెలుపు గుర్రాల పేరిట డబ్బున్న వారికి, మా కండబలము అండబలము ఉన్న వారికి, వైసీపీలో పనిచేసిన వారికి కూడా టికెట్లు ఇచ్చాక ఇంకా చర్చ ఎక్కడిది? తర్వాత ఇప్పుడు వాళ్ళను మీరు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు? మీరు పంపించచ్చు కదా నిరభ్యంతరంగా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే సిద్ధాంతాలకు సంబంధం లేని వ్యక్తులు మీరు ఏదో పొరపాటున చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు, గెలిచారు. ఇప్పుడు 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. 10 మందిని పంపించేస్తే ఏమవుతారు? అట్లాంటి వాళ్ళను నిరభ్యంతరంగా మీరు బయటికి వెళ్ళవచ్చు. బయటికి ఎందుకు వెళ్తారు? బయటికి వెళ్ళకుండా పార్టీకి ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది పెట్టినప్పుడు మీరు వాళ్ళని తీసేయండి. పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా పనిచేస్తున్నారు, దోచేసుకుంటున్నారు, వసూలు రాజాలు అవుతున్నారు. మనం చాలాసార్లు చెప్పుకున్న ఆంధ్రజ్యోతి కథనాలని ఉదాహరిస్తూ, ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణలని ఉదాహరిస్తూ, ఉటంకిస్తూ, సో వాళ్ళు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఆ ప్లాట్ నీకున్న ఆస్తి అమ్ముకోవాలన్నా కప్పం కట్టాలి. ఇండస్ట్రియలిస్ట్లో బాగా పరిశ్రమ పెట్టాలంటే కప్పం కట్టాలి. రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలంటే కప్పం కట్టాలి. భూములు దోచుకుంటున్నారు, గనులను దోచుకుంటున్నారు, ఇసుకను దోచుకుంటున్నారు.
మీకు కుటుంబ భాషలో చెప్పాలంటే వాళ్ళు మత్తెక్కినటువంటి మదగజాల్లాగా తయారై నియోజకవర్గాల మీద పడుతున్నారు. ఇంటాక్సికేటెడ్ అనే పదం వాడాడు అతను ఇంగ్లీష్లో. అంటే మత్తు ఎక్కితే ఎలా బిహేవ్ చేస్తారో, ఇంటాక్సికేటెడ్ విత్ పవర్, అధికారం అనే మత్తులో తూగుతున్నారు అని. ఇది అన్నది ఎవరు? కుటుంబరావు. ఇప్పటికీ కూడా P4 వైస్ చైర్మన్, తెలుగుదేశం ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్గా గతంలో పనిచేసిన వ్యక్తి, చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు. ఆయన అన్నది కూడా ఎక్కడ ABN ఛానల్లో, మీరు కావాలంటే వెరిఫై చేయండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ షోలో అన్న మాటలు ఇవి. మరి అలా అధికారం అనే మత్తులో మదగజాల్లాగా మారిన ఎమ్మెల్యేలను 10 మంది తీసేయండి, వాళ్ళు ఎందుకు వెళ్తారు? మీరు తీసేయండి. నిరభద్రంగా తీసేస్తే ఏమన్నా పార్టీకి వచ్చే నష్టం ఏంటి? వాళ్ళెవరు పోరు, మరి మీరైనా పంపించచ్చు కదా. సో అందులో దుబాయ్ నుంచి వచ్చాక వాళ్ళను పిలిచి చర్య తీసుకుంటామన్నారు. ఇప్పుడు దుబాయ్ అయిపోయింది, లండన్ నుంచి వచ్చాక మళ్ళీ చర్య తీసుకుంటానంటున్నారు. చర్య తీసుకునేటటువంటి ఇంతదాకా ఎందుకు ఆలోచన? చర్య తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు పిలిచి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్తారే చర్య తీసుకుంటాడు. ఆయన పిలిపించి మాట్లాడుతుంటే కూడా వద్దు నేనే మాట్లాడుతా అన్నారు. సో చర్య తీసుకోవడానికి ఇబ్బంది ఏంటి అని. సో ఇప్పుడు ఏం పార్టీకి అరకొర మెజార్టీ లేదు, సంపూర్ణమైన మెజార్టీ ఉంది. మీరే చెప్తున్నారు వారు ఏదో వాళ్ళ వ్యక్తిగత శక్తితో గెలిచారనుకుంటున్నారు, పార్టీ వల్ల గెలిచారని. మరి వాళ్ళ వ్యక్తిగత శక్తి లేక పార్టీ వల్లనే గెలిస్తే, పార్టీకి లాయల్గా ఉన్న వాళ్ళను 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా జెండాలు పట్టుకొని పార్టీని భుజాన మోస్తున్న కార్యకర్తలు టికెట్లు ఇవ్వచ్చు కదా. చివరి నిమిషంలో డబ్బు సంచీలతో వచ్చిన వారికో వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎందుకు టికెట్లు ఇస్తున్నారు? బ్రహ్మాండంగా వాళ్ళకి టికెట్లు ఇవ్వండి. 30 ఏళ్ళు 40 ఏళ్ళుగా జీవితం అంతా తెలుగుదేశానికి అంకితమైన కుటుంబాల వాళ్ళు ఉన్నారు, కష్టాలు పడ్డ వాళ్ళు ఉన్నారు, వైసీపీ పాలనలో నానా ఇబ్బందులు పడ్డ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళకి ఎమ్మెల్యేలు ఇవ్వండి. పార్టీ వాళ్ళు గెలుస్తున్నారు కదా, ఎలాగూ ఎవరిని పెట్టా గెలుస్తారు కదా. సో ఎన్నికలు వచ్చేటప్పుడేమో అభ్యర్థులకు ఎంత ఉంది మీకు, అదే నేను కోట్ చేసిన ABN షోలో జనసేన నాయకుడు శివశంకర్, బీజేపీ నాయకుడు నాగభూషణ్ స్పష్టంగా చెప్పాను, డబ్బులు ఉన్నాయని అడిగిస్తున్నారు టికెట్లు, అందువల్ల మేము సంపాదించుకుంటున్నాము, భవిష్యత్తులో మళ్ళీ డబ్బులు ఉంటేనే టికెట్లు ఇచ్చేది అని ఓపెన్గా ఎవరో చెప్పుడు కాదు, కూటమి నేతలే చెప్తున్నారు కదా. కానీ వైసీపీ ఏం పని చేసిందో మనము అదే పని చేస్తున్నాం. ఇది కదా చెప్పింది, ఎమ్మెల్యేల విషయాలను చెప్పింది. అందువల్ల ఇలా చంద్రబాబు నాయుడు పైన కంట్రోల్ లేకుండా ఎందుకు పోయింది అంటే, టికెట్లు ఇచ్చేటప్పుడు డబ్బు ఉన్నోని టికెట్లు ఇస్తున్నారు, గెలవగలిగే వాళ్ళు టికెట్లు ఇస్తున్నారు, వాళ్ళు మళ్ళీ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకోగలరా అని అడిగి టికెట్లు ఇస్తున్నారు, వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పుడు ఎట్లా కంట్రోల్ చేస్తారు వాళ్ళను? ఇప్పుడు అందుకే పంచాయతీ కదా. ఇంకోటి ఇక్కడ వ్యక్తిగతమైన ఇష్యూ కాదు, మీకు తిరువూరు ఎమ్మెల్యే కులకపడి కొన్ని కీలకమైన అంశాలు రైజ్ చేశారు. దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్న మా అనుచరుడు అయినటువంటి రేషన్ మాఫియా తెలుగుదేశం ఎంపీకి ఫండింగ్ అని. ఇది ఎంత సీరియస్ ఇష్యూ. కల్తీ మద్యంలో ఉన్నవారుతో తెలుగుదేశం ఎంపీకి సంబంధాలు, రాజశేఖర్ రెడ్డి అని ఎవరు, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనుకుంటాను, ఆయనతో సంబంధాలు, వైసీపీ నేతలైన భూమన కరుణాకర్ ఇట్లాంటి వాళ్ళతో కలిసి తెలుగుదేశం ఎంపీ వ్యాపారాలు, రేషన్ మాఫియా డబ్బులు ఇస్తే తిరువూరులో వైసీపీ కౌన్సిలర్లు కొన్నాము. ఇది ప్రజాస్వామ్యమా? ఇది సిద్ధాంతమా? కొనడం సిద్ధాంతం అవుతుందా? ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యే చెప్పింది, ఏం చెప్పింది కాదు, సయాన టీడీపీ ఎమ్మెల్యే చెప్పింది, మేము రేషన్ అసలు కొనడమే తప్పు, అందులో చీకటి డబ్బుతో కొనడం ఇంకా తప్పు, రేషన్ మాఫియా డబ్బుతో. మరి సీడర్షిప్ ఏమైంది? కాకినాడ అందుకే కదా ఇంతవరకు ఏ చర్య లేనిది. ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నా అంటే బేసిస్ అది. ఇప్పుడు పార్టీయే ఇవన్నీ నడిపే అవకాశాన్ని ఇస్తుంది. అందుకే మళ్ళీ ఎలా ఏమి అనలేకపోతున్నాడు చంద్రబాబు. చంద్రబాబు శక్తి లేకనా, చంద్రబాబుకు అనుభవం లేకనా, చంద్రబాబుకు బలం లేకనా, సంఖ్యాబలం అన్నింటి కూడా ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారంటే చంద్రబాబు కూడా తెలుసు, మనము టికెట్లు ఇచ్చేటప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళకే టికెట్లు ఇచ్చాం, 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టుకోమన్నాం, నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మళ్ళీ ఖర్చు పెట్టుకునే వాళ్ళకే టికెట్లు ఇస్తాం. అందువల్ల 30 కోట్లు 60 కోట్లు, మరి 60 కోట్లు ఏడికెళ్ళి వస్తే ఇసుక మాఫియాలు రావాలి, మద్య మాఫియా రావాలి. అందుకే కదా తిరువురు ఎమ్మెల్యే చెప్పింది, మీకు టీడీపీ ఎంపీ చేతిలోనే మద్య మాఫియా, ఇసుక మాఫియా, రేషన్ మాఫియా, అన్ని మాఫియాలు ఉన్నాయని ఆయన ఆరోపిస్తున్నాడు. మరి ఆయన నిజమైతే ఎంపీ పైన చర్య తీసుకోవాలి, ఆయన తప్పైతే ఆయన మీద చర్య తీసుకోవాలి. ఇద్దరు మీద చర్య లేదండి, ఏంటి మీనింగ్? ఇది ఏమైనా ఒప్పుకోవాల్సిందే కదా. సో అందువల్ల మీకు రేషన్ మాఫియా డబ్బులతో
వైసీపీ కౌన్సిలర్లను కొని వాళ్ళ టీడీపీ కండువాలు కప్పి వాళ్ళ మున్సిపల్ చైర్మన్లు చేస్తుంటే ఇంకెక్కడ సిద్ధాంతాలు చంద్రబాబు చెప్పడం ఏంటి నాకు అర్థం కాదు. రాజకీయాల్లో సిద్ధాంతాలు ఎక్కడున్నాయి? చంద్రబాబు అయినా జగన్ అయినా టీడీపీ అయినా వైసీపీ అయినా ఒకే తాను ముక్కలు కదా. జగన్ టీడీపీలో చేరాడు, చంద్రబాబు లోకేష్ వైసీపీలో చేరాడు. మిగతా వాళ్ళు ఎవరైనా పోవచ్చు కదా. 90% రియాలిటీ కదా అది. సో అందువల్ల దీనికి మొదలు ఆన్సర్ చెప్పాలి కదా. ఇక అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడాన్ని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా అబ్జెక్ట్ చేస్తోంది సార్. మజ్లిస్ ఆదేశాలతోనే రేవంత్ రెడ్డి అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చారని కూడా కిషన్ రెడ్డి కామెంట్ చేశారు. అండ్ అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉన్నారు కాబట్టి ఆయన దేశద్రోహి, అలాంటి దేశద్రోహికి ఎందుకు మంత్రి పదవి ఇస్తూ ఉన్నారు అంటూ ఆయన రేవంత్ ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్. ఒకసారి బయట నామినేట్ చేయాలి. ఏ రకమైనటువంటి కేసు ఆయన మీద పెట్టినటువంటి కేసు సాదా సీదా కేసు కాదు. ఆయన మీద పెట్టినటువంటి కేసు మామూలు కేసు కాదు, చాలా తీవ్రమైనటువంటి కేసు. దేశం యొక్క పరపతి, దేశ గౌరవాన్ని మంటగలిపెట్టినటువంటి కేసు. అలాంటి వ్యక్తిని ఈరోజు గవర్నర్ కోటా కింద నామినేట్ చేయమని అడుగుతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సిగ్గుండాలి. ఇంకా ఏ పక్క పెట్టుకుని అడుగుతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు? కనీసము గవర్నర్ గా చేసినటువంటి దేశానికి, సమాజానికి కొద్ది గొప్ప సేవ చేయాలి. రాజకీయ పార్టీ అఫిలియేషన్ ఉన్నా పర్లేదు, కానీ సమాజానికి సేవ చేసి ఈ రకమైనటువంటి నేరాలు ఉండకూడదు. ఏ రకమైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముస్లిం ఓట్ల కోసమే రేవంత్ ఇలా చేస్తూ ఉన్నారు అని చెప్పి బీజేపీ కూడా మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ ఉన్న పరిస్థితి కదా సార్. ఇప్పుడేమో కిషన్ రెడ్డి అంటూ ఉన్నారు అజారుద్దీన్ దేశద్రోహి అని చెప్పి. మీ కామెంట్స్? మరి 11 ఏళ్ళు దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వం ఏంటి? నాకు అర్థం కాని విషయం. కేంద్ర ప్రభుత్వం ఎవరిది? మ్యాచ్ ఫిక్సింగ్ కేసు రాష్ట్ర పోలీస్ పరిధిలోకి వస్తుందా? నాకు గుర్తున్నందుకు అజారుద్దీన్ పైన కేసు మ్యాచ్ ఫిక్సింగ్ కేసు. అది ఇంటర్నేషనల్ క్రికెట్కు సంబంధించింది. అజారుద్దీన్ని ఇప్పటి వరకు ఎందుకు లోపలేదు? మరి దేశద్రోహి ఎందుకు బయట ఓపెన్గా తిరుగుతున్నాడు? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆయన దేశద్రోహి అయ్యాడు. మరి జూబ్లీహిల్స్ లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయినప్పుడు దేశద్రోహి ఎందుకు కాలే? ఆయన మంత్రి పదవికి తీసుకున్నప్పుడే దేశద్రోహి అవుతాడా? మరి జూబ్లీహిల్స్ ఎన్నిక జరిగిన సమయంలో అజారుద్దీన్ ఎందుకు దేశద్రోహి కాలేదు? ఆయనను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏం చేస్తోంది? అమిత్ షా ఏం చేస్తున్నాడు? దేశద్రోహులు ఇలా బరితెగించి రోడ్ల మీద తిరుగుతుంటారు హైదరాబాద్లో. మరి దేశద్రోహులు అరెస్ట్ ఎందుకు చేస్తలేరు? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. మనం అధికారంలో లేనివాడు రాయేసాడంటే అర్థం చేసుకోవచ్చు. అధికారంలో లేడు గనక ఏమన్నా మాట్లాడచ్చు. అధికారంలో ఉండి కేంద్ర క్యాబినెట్లో ఉండి మీరు అజారుద్దీన్ దేశద్రోహి అంటే ఆయన దేశభక్తుడా దేశద్రోహ ఆ డిబేట్లోనే వెళ్ళడం లేదు. అది కోర్టులు నిర్ణయిస్తాయి. కానీ ఆయన దేశద్రోహి చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఇంతవరకు 11 ఏళ్ళగా ఆయన కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉంది కదా. నాకు ఎప్పుడు కరెక్ట్గా నాకు గుర్తులేదు ఆ మ్యాచ్ ఫిక్సింగ్ కేసు ఎప్పుడు ఏ ఇయర్లో వచ్చిందని. బట్ డెఫినెట్గా అది ఏ ఇయర్లో వచ్చినా ప్రస్తుతం అయితే మోడీ ప్రభుత్వం ఉంది. కేంద్రంలో క్యాబినెట్లో కిషన్ రెడ్డి ఉన్నారు, హోంశాఖ సహాయ మంత్రిగా కూడా ఉన్నారు, బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. క్లోజర్ కేస్ కీపింగ్ బిహైండ్ ద బార్స్. దేశద్రోహ నేరానికి 2 ఏళ్ళ కనుక శిక్ష కనీసం ఉంటుంది కదా. 2 ఏళ్ళ శిక్ష పడితే అజారుద్దీన్ మంత్రే కాలేడు కదా, ఎమ్మెల్యే కాలేడు. 2 ఏళ్ళ శిక్ష పడితే ఇప్పటికైనా బీజేపీకి సవాల్ ఏంటంటే 6 నెలల్లోగా ఆయన ఎమ్మెల్యే కావాలి, 6 ఎమ్మెల్సీకి కావాలి. యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం కానీ మీకు మన భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారం కానీ మనం చూస్తే చాలా క్లియర్గా 2 సంవత్సరాల జైలు శిక్ష పడితే అతను ఎమ్మెల్యేగా అనర్హుడవుతాడు. రాహుల్ గాంధీకి పరువు నష్టం కేసులో గుజరాత్లో కోర్టు విధించిన 2 ఏళ్ళ జైలు శిక్ష అందుకే కదా. అందుకే ఆయనను పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడు చేసి ఆయన ఇల్లు కూడా ఖాళీ చేయించారు కదా. నేను అనేది బీజేపీకి ఓపెన్ సవాల్ ఏంటంటే మీరు అజారుద్దీన్ పైన కేసు నిరూపింపజేసి 6 నెలల్లోగా ఆ దేశద్రోహి కోట్ అండ్ కోట్ దేశద్రోహిని 2 ఏళ్ళ కనీస జైలు శిక్ష పడేలా చూడండి, అయిపోతుంది కదా. ఆయన మంత్రిగా ఉండడు కదా. ఇది చేయక మీరు బయట దేశద్రోహి అంటే లాభం ఏంటి? ఇప్పుడు ఆయన వాదన ఏంటంటే నా పైన కేసులన్నీ నిరాధారమైనవి, ఏవి నిరూపితం కాలేదు. నేను ఆ జోలికి కూడా వెళ్ళడం లేదు. నేను ఏమి అజారుద్దీన్ లాయర్ని కాదు,
కాంగ్రెస్ పార్టీకి నాకు సంబంధం లేదు. కానీ నా ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటి వరకు ఆ దేశద్రోహిని మీరు ఎందుకు నిర్బంధించలేదు? ఇప్పటికైనా చేస్తారా? స్పెషల్ కోర్టు పెట్టండి, తేల్చేయండి దాని సంగతి. అందువల్ల రాజకీయాల కొరకు మనం వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ చేయకూడదు. కాంగ్రెస్ మజ్లిస్ అజారుద్దీన్ని పెట్టింది. మజ్లిస్ అజారుద్దీన్ పెడతారు. ఆయన మజ్లిస్లో ఎప్పుడున్నాడు అజారుద్దీన్? అంటే భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ మజ్లిస్ పార్టీ వాళ్ళేనా? ఓవైసీని అంత బలోపేతం రిసీవ్ చేస్తున్నట్టు బీజేపీ. అంటే ఈ దేశంలో ఉన్న ముస్లింలందరినీ ఓవైసీ ఖాతాలు ఎందుకు పడేస్తున్నారు? ఈ దేశంలో ముస్లింలు ఇక వేరే వేరే పార్టీ ఉండకూడదా? మీరు షబీర్ అలీని ముస్లిం మినిస్టర్ చేసినా మళ్ళీ ఎంఐఎం ఖాతాలు వేస్తారా? సో అందువల్ల అజారుద్దీన్ ఇస్ నోన్ కాంగ్రెస్ మ్యాన్. ఆయన మొదటి నుంచి కాంగ్రెస్తోనే ఉన్నాడు, కాంగ్రెస్ ఎంపీగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు. ఏ జూబ్లీలు ఎన్నికల కొరకే పెట్టారు అని ఆరోపించండి, తప్పలేదు, నిజం కూడా అది. నేను కూడా అదే విశ్లేషించాను. ఎన్నికల కొరకే పెట్టారు. అది ఈవెన్ కాంగ్రెస్ ప్రతినిధులు టీవీ ఛానల్లో చెప్పడం కూడా చూసాను. మాదేమన్నా సమాటమా? రాజకీయాల కొరకు మాకు కూడా వ్యూహాలు ఉంటాయి కదా. ప్రత్యర్థులు వ్యూహాలు రచించినప్పుడు మేము కూడా వ్యూహాలు రచిస్తామని ఓపెన్గా చెప్తున్నారు కదా. అందువల్ల వ్యూహంలో భాగంగానే అజారుద్దీన్ తీసుకున్నారు. ఎందుకంటే ఈ 10 రోజులు లేట్ అయితే అజారుద్దీన్ నిర్వహించబోయే మంత్రిత్వ శాఖకి ఏమైనా ప్రమాదం ఏర్పడుతుందా? అజారుద్దీన్ రేవంత్ రెడ్డి క్యాబినెట్లో లేకపోతే తెలంగాణ ఏమైనా అన్యాయం అవుతుందా 10 రోజుల్లో? అందువల్ల అందరికీ తెలుసు అది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కొరకే చేశారని. అది విమర్శించవచ్చు, తప్పలేదు. ఓట్ బ్యాంక్ రాజకీయాలు నడుపుతున్నారు, ఎన్నికలు గెలవడానికి ఏమైనా చేస్తారు అని అడగచ్చు. అది అడిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కౌంటర్ వచ్చింది, రాజస్థాన్లో మీరు కూడా ఎందుకు చేశారు అని. కానీ మీరు దేశద్రోహి అని ఒక సీరియస్ ఆరోపణ చేసినప్పుడు దేశాన్ని పాలించే ప్రభుత్వం ఏం చేస్తుందన్న ప్రశ్న అనివార్యంగా వస్తుంది కదా. లేదంటే కోర్టుకు వెళ్ళండి, మీకు బీజేపీ వెంటనే హైకోర్టులో కేసు వేసి ఇలా దేశద్రోహి ఎలా పోటీ చేస్తాడు, ఎన్నికల కమిషన్కు పిటిషన్ ఇచ్చారా? ఈ దేశద్రోహిని పోటీ చేయకుండా మంత్రి కాకుండా ఆపండి అని. ఇప్పుడు కోర్టుకు వెళ్ళారా? స్టే తెచ్చుకున్నారా? ఈ మంత్రివర్గంలో తీసుకోకండి, ఈయన దేశద్రోహానికి పాల్పడ్డాడని హైకోర్టు నుంచి ఒక డైరెక్షన్ తీసుకోండి. అసలు దానికి కదా ముఖ్యమైన అంశము. అసలు అక్బరుద్దీన్ ఓవైసీ హిందూ దేవతల నుంచి ఘోరంగా మాట్లాడాడు. అతను ఎమ్మెల్యే డిస్క్వాలిఫై చేయమని ఇప్పుడు నాకు ఎలక్షన్ కమిషన్ బీజేపీ వెళ్ళిందా? దాని మించిన దేశద్రోహం ఇంకోటి ఏం లేదు కదా. అయితే వీడియోలు కూడా ఉన్నాయి కదా. అక్బరుద్దీన్ అరెస్ట్ చేయండి బీజేపీ ఎప్పుడన్నా ధర్నాలు చేసిందా? చూడండి, అసెంబ్లీలో ఎప్పుడన్నా వాకౌట్ చేసిందా? దుర్మార్గంగా మాట్లాడింది కదా అక్బరుద్దీన్ను. మరి అక్బరుద్దీన్ దేశద్రోహి కాదు, అజారుద్దీన్ దేశద్రోహి అవుతాడా? అసలు ఓపెన్గా నిర్మల్లో, ఆదిలాబాద్లో అక్బరుద్దీన్ చేసిన ఉపన్యాసాలు ఇప్పటికి కూడా దొరుకుతాయి కదా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా అతన్ని నిర్దోషిగా ప్రకటించారు కదా. వీడియోలు ఉన్నా కూడా ఆయన నేరం కనబడుతున్నా కూడా నిర్దోషిగా ప్రకటించారు. ప్రకటించినప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్ని రోజులు శాసనసభను స్తంభింపేసి చెప్పండి. ఎన్ని రోజులు ధర్నా చేసిన? ఎప్పుడన్నా ఒక్కరోజన్నా ధర్నా చేసినా చెప్పండి. అక్బరుద్దీన్ పైన కోర్టుకు వెళ్ళారా బీజేపీ? చెప్పండి. ఆయన హిందూ దేవతలపై ఇంత అన్యాయంగా మాట్లాడాడు, అతను ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు అని. సో ఆయన పైన ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశారా చెప్పండి. మరి రీజన్ ఏంటి? దానికి ఆన్సర్ ఉండాలి కదా మొదలు. సో అందువల్ల మనం ఒక పైన వ్యాఖ్యానం చేసేటప్పుడు బేస్డ్ ఆన్ సర్టన్ ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్స్ చేయాలి. ఆయన పైన ఆరోపణలమా నిజం, ఆరోపణలు ఇంకా ఎందుకు తెలుస్తున్నామనేది నా ప్రశ్న. అజారుద్దీన్ను దేశద్రోహిగా నిరూపించి జైల్లో వేస్తే ఆయన మంత్రి కాడు. ఇప్పటికైనా చేయండి. కీలకమైన మావోయిస్ట్ పార్టీ నేతలు లొంగిపోతున్న క్రమంలో ఒక వార్త హల్చల్ చేస్తోంది సార్. మావోయిస్ట్ డంపల్లో 400 కిలోల బంగారం అండ్ ఇంకా డబ్బు కూడా ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. అంటే ఆచరణ లొంగిపోయే క్రమంలో ఆయన సమాచారం ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది సార్. అంటే మావోయిస్టులు అంటే ఒక అభిప్రాయం ఉంటుంది కదా సార్, వాళ్ళు దేశం కోసం, సమాజం కోసం, వివక్షకు గురవుతున్న ప్రజల కోసం పోరాడతారు అని చెప్పేసి. సో వాళ్ళ దగ్గర 400 కిలోల బంగారం, అంతకు మించి డబ్బు ఉందని ప్రచారం జరుగుతోంది సార్. ఇది వాస్తవమేనంటారు? నాకు ఎలా తెలుస్తుందండి? మీరు పడే నన్ను వాస్తవమేనా అని అడిగితే నేనే వాళ్ళ డంపులకు వెళ్ళి తొంగి చూడలేదు కదా. లేదు, మీరు అడిగిన ప్రశ్న నేను నవ్వుతూ అంటున్నాను. నాకు ఎలా తెలుస్తుంది వాస్తవమా కదా? నా దగ్గర ఏమీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ లేవు. మనము టీవీ స్టూడియోలో కూర్చొని, టీవీ కెమెరాల ముందు కూర్చొని ఇష్టమొచ్చినట్టుగా జడ్జిమెంట్ ఇవ్వకూడదు.
సో ఉన్నాయా లేవో అది పోలీసులు చెప్పాలి. ఉంటే ఆశ్చర్యం లేదన్నది నా వ్యాఖ్య. ఎందుకంటే మావోయిస్ట్ నాయకుల దగ్గర ఉంది అని కాదు కదా, మావోయిస్ట్ పార్టీ దగ్గర ఉందని. అది వాస్తవంగా వచ్చిన వార్త ఏంటంటే ఆసన్న బయటకు వచ్చేటప్పుడు 6 కోట్ల రూపాయలు ఏదో ప్రభుత్వానికి అప్పచెప్పి వచ్చాడని కూడా వచ్చాయి. సో మనము ఆసన్నపై కూడా ఆయన ఏదో కోవట్టు అని చెప్పి మనం కామెంట్ చేయకూడదు. సో ఫండమెంటల్గా మావోయిస్ట్ పార్టీ డబ్బులు వసూలు చేస్తుంది, విరాళాలు చందాలని అందరికీ తెలుసు. ఇక్కడ మావోయిస్ట్ ప్రాంతాల్లో కాంట్రాక్ట్ చేయాలన్నా మావోయిస్ట్ మేము ఉత్తర తెలంగాణలో చూసేవాళ్ళం. బీడీ లీవ్స్ కాంట్రాక్ట్స్ అని ఉంటాయి, అంటే ఈ ఆకుల మామలాస్ అంటారు వాటిని. సో తునికాకు సేకరణ ఉంటుంది సమ్మర్లో. సో చాలా ఓపెన్గానే మా ఊర్లలో మేము చూసేవాళ్ళం కూడా చిన్నప్పుడు. వాళ్ళు తునికా కాంట్రాక్టర్లు ఖచ్చితంగా డబ్బులు చెల్లించాల్సింది నక్సలైట్లకు. అయితే దానికి అప్పుడు ఓపెన్గా పిలిచి అడిగేవారు, ఒక AK-47 రేట్ మీకు తెలుసా, AK-47 ఎంత కాస్ట్ అవుతుందని. మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాలకు ఖచ్చితంగా వాళ్ళకు కూడా డబ్బు అవసరమే, అందులో అనుమానమే ఉంది. అనేక సార్లు మావోయిస్టుల డంపులు దొరికాయి కదా, వాళ్ళు కూడా ఆయుధాలు. ఇప్పుడు AK-47 కావాలంటే అది కూడా లీగల్ కాదు, ఇల్లీగల్గా AK-47 ప్రొక్యూర్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుంది. సో అందువల్ల మావోయిస్టుల దగ్గర డంపులు ఎంత ఉన్నాయన్నది నాకు తెలియదు. అది 400 కిలోల బంగారము, 400 కోట్ల డబ్బు అని అంటున్నారు, అది నాకు తెలియదు. ఎందుకంటే ఆ కోవిడ్ టైంలో క్యాష్ చాలా ఇబ్బంది అయింది కనుక బంగారం రూపంలో మార్చుకున్నారన్నది మీడియా కథనం. అంటే వాళ్ళు కూడా దీంతో పాటు షెల్ కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయని కూడా పోలీసుల కథనాలు ఉన్నాయో నాకు తెలియదు. కానీ ఉంటే ఆశ్చర్యమైతే లేదనేది నా విశ్లేషణ. ఎందుకంటే అది కూడా ఒక రాజకీయ పార్టీ, మనకు అర్థం కావాల్సింది. ఒక రాజకీయ పార్టీ, అది అండర్ గ్రౌండ్ పార్టీ కావచ్చు, బట్ దట్ ఈస్ ఎ పార్టీ. ఇప్పుడు మనకు నా నిషేధం లేని పార్టీలు ఏ రకంగానైతే తమ రాజకీయ కార్యకలాపాలకు నిధులు సేకరిస్తారో 100 కోట్లు సేకరిస్తారు కదా. మీకు ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ వచ్చింది కదా, ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ మావోయిస్ట్ పార్టీకి వర్తించారు కదా. ఇప్పుడు ఏదైనా కంపెనీ నేను ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ కింద మావోయిస్ట్ పార్టీకి డబ్బులు ఇస్తానంటే ఒప్పుకుంటారా? అందువల్ల మీకు మెయిన్ స్ట్రీమ్ జనజీవన స్రవంతిలో ఉన్న రాజకీయ పార్టీలకు ఎలక్ట్రల్ బాండ్స్ ఉన్నాయి. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రకరకాల రూపాల్లో డబ్బులు పోగేసుకోగలుగుతారు మీకు. కానీ మావోయిస్ట్ పార్టీకి ఆ అవకాశం లేదు. కానీ అది కూడా ఒక రాజకీయ పార్టీ, మనం నచ్చినా నచ్చకపోయినా అది ఒక రాజకీయ ఉద్యమమే. సో వారి పంతా మనం నచ్చకపోవచ్చు. అందువల్ల రాజకీయ పార్టీని, రాజకీయ ఉద్యమాన్ని, అందులో రహస్యంగా నడిచేటువంటి వాటిని నిర్వహించడానికి నిధులు సమీకరిస్తారు. అందులో అందరికీ తెలిసిన విషయమే, నక్సల్ ప్రాంతాల్లో నిధుల సమీకరణ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎంత డబ్బు ఉన్నది, డంపులలో ఎంత ఉన్నది నాకు తెలియదు. అందులో రహస్యంగా పనిచేసే పార్టీలు అవకాశం ఉన్నప్పుడు ఎక్కువగా నిధులు సమీకరించుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు నిర్బంధం పెరుగుతుందో తెలియదు, ఎప్పుడు అన్ని రకాల వనరులు ఆగిపోతాయో తెలియదు. అందువల్ల డెఫినెట్గా వారు అవకాశం ఉన్నప్పుడు కాస్త ఎక్కువ సమీకరించి కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కోవిడ్ టైంలో జరిగింది, మనం అప్పుడు కూడా పత్రికల్లో చూసాం. వాళ్ళు ఆ 500 రూపాయల నోట్లు ఎక్స్చేంజ్ చేసుకోవాలనేటప్పుడు చాలా ఇబ్బంది అయింది. ఆ పీరియడ్లో ఎక్స్చేంజ్కి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది దొరికారని కూడా వచ్చింది. బహుశా అనుభవం తర్వాత గోల్డ్ రూపంలో దాచుకోవడం సేఫ్ అని అన్నారని. సో మావోయిస్ట్ పార్టీల డంపులు పోలీసుల కంటపడడం, ఎందుకంటే దొరికిన నక్సలైట్లను రకరకాల రూపాల్లో పోలీసు స్టైల్లో వాళ్ళని విచారించి ఈ సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు. ఎందుకంటే అందరికీ తెలుసు యాంటీ నక్సల్ ఆపరేషన్స్లో ఇంటెలిజెన్స్లు పోలీసు ఎలా వ్యవహరిస్తుందని కూడా. సో అందువల్ల వారు ఆ సమాచారాన్ని సేకరిస్తుంటారు, ఆయుధాల డంపుల్ని అలాగే మనీ డంపును పట్టుకుంటూ ఉంటారు. అందువల్ల ఎంత ఉంది అనేది నేను చెప్పలేను, నాకు తెలియదు. కానీ ఉండడంలో ఆశ్చర్యమైతే లేదు. ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నాడు జాతీయ ఏకతా దివస్ సందర్భంగా ప్రధాని మోదీ నెహ్రూని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు సార్. కశ్మీర్ విలీనం కాకుండా పటేల్కు నెహ్రూ అడ్డుపడ్డారు, జమ్మూ కాశ్మీర్ పాపం కాంగ్రెస్దే అని చెప్పేసి. సో అంటే అప్పుడు జరిగిన అంశాన్ని ఇప్పుడు మోదీ ఎందుకు రేస్ చేస్తూ ఉన్నాడు సార్, నెహ్రూ అంశాన్ని? అంటే ఇప్పుడు నెహ్రూ కుటుంబం ప్రత్యర్థి కదా. నెహ్రూ కుటుంబం ప్రత్యర్థి కనుక దేశానికి నెహ్రూ కుటుంబం ద్రోహం చేసిందని ఎస్టాబ్లిష్ చేయాలన్నది బీజేపీ లక్ష్యం. అందులో నెహ్రూ
బీజేపీకి ఐడియాలజీకి ఒక రకంగా యాంటీ క్లైమాక్స్ లాంటి వ్యక్తి. ఆయన సెక్యులర్ సైంటిఫిక్ అవుట్లుక్ ఉన్నత నాయకుడు. అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో చూడాలి. ఒకవేళ జమ్మూ కాశ్మీర్ అసలు భారతదేశంలోనే విలీనం కాకుండా పోయేదా? ఎందుకంటే మనకు తెలుసు అప్పుడు బీజేపీకి పూర్వంగా సైద్ధాంతికంగా సన్నిహితంగా ఉన్న సంఘాలు కశ్మీర్ రాజుకు సపోర్ట్ చేశాయి. కశ్మీర్ రాజు స్వతంత్ర దేశం కావాలని ప్రయత్నించాడు. ఆ రాజు హిందూ సంఘాలకు, ఆ రోజు బీజేపీకి పూర్వాశ్రమ సంఘాలకు సన్నిహితులు కూడా, ఆయన కుటుంబం కూడా తర్వాత కూడా బీజేపీ అనుబంధ సంఘాలకు పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళకి సన్నిహితంగా. సో అందువల్ల ఆ రాజు స్వతంత్ర దేశం కావాలని కోరుకున్నాడు కూడా. అందువల్ల అప్పుడు షేక్ అబ్దుల్లా నాయకత్వంలో పెద్ద ఉద్యమం నడిచింది. పాకిస్తాన్ కూడా గెరిల్లాలను పంపించింది. ఆ సమయంలో నెహ్రూ సైన్యం రంగంలో దిగి నెహ్రూ సైన్యాన్ని పంపించాడు. అప్పుడు భారత సైన్యం రంగంలో దిగి అప్పుడు కశ్మీర్ విలీనానికి ప్రక్రియ పూర్తయింది. అందువల్ల ఆ హిస్టరీని మనం డిస్టార్ట్ చేయకూడదు. అయినా అప్పుడు ఏమైందని పక్కకు పెడదాం. ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది 2 సార్లు. కార్గిల్ యుద్ధంలో ఓడిపోయింది పాకిస్తాన్. మరి ఎందుకు ఆ పాక్ ఆక్రమిత కశ్మీర్ని స్వాధీనం చేసుకోలేదు? నిన్నక మన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ పూర్తిగా దెబ్బతిన్నది. అది బీజేపీయే చెప్తోంది కదా. పూర్తిగా మామూలుగా దెబ్బతినలేదు, పూర్తిగా దెబ్బతిన్నది. బతుకులాడుకున్నారు, కాళ్ళబేరానికి వచ్చారు కదా. మరి అప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ తీసేసుకుంటే అయిపోయేది కదా. ఇప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం పాకిస్తాన్ 2 ముక్కలు చేసింది కదా. మీరు పాకిస్తాన్ 4 ముక్కలు చేయండి. ఇప్పుడు నెహ్రూ టైంలో ఏం జరిగింది అన్నది 80 ఏళ్ల క్రితం 75 years 80 years 8 దశాబ్దాల క్రితం చరిత్రకు ఎవరి భాష్యం వాళ్ళు చెప్తారు. కాంగ్రెస్ భాష్యం కాంగ్రెస్ చెప్తుంది, బీజేపీ భాష్యం బీజేపీ చెప్తుంది. అందువల్ల ఆ భాష్యంతో ఇప్పుడు గ్రౌండ్ సిచ్యువేషన్ మారదు. ఇప్పుడు గ్రౌండ్ సిచ్యువేషన్ మారాలి అంటే ఇప్పుడు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకు బాలాకోట్ స్ట్రైక్ జరిపినప్పుడు, ఆపరేషన్ సింధూర్ అప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకుంటే అయిపోయింది. చాలామంది ఎక్స్పర్ట్స్ వాళ్ళ ప్లాన్లతో సహా రాశారు మీకు ఎంత అవకాశం ఉంది అని కూడా. సో ఆ ప్రయత్నం కూడా చేయాల్సి ఉండే కదా. కానీ ఎందుకు ఆపారు? ట్రంప్ ట్రేడ్ అనే వెపన్ ఉపయోగిస్తే ఆపారు అని విమర్శలు వస్తున్నాయి. ఆపకపోనుంటుంది కదా. పాకిస్తాన్ ఇంత చేతిలో చిక్కిన తర్వాత ఎందుకు వదిలేశారు అనేది నా ప్రశ్న. బ్రహ్మాండమైన అవకాశాన్ని ఎందుకు వదిలేశారు? ఎందుకంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజలు తిరగబడుతున్నారు. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఓపెన్గానే ఆఫర్ ఇచ్చారు, మనం కలిసి పాకిస్తాన్ సంగతి చెప్దామని. ఇప్పటికైనా అవకాశం మించిపోలేదు. ఇప్పుడు అవామీ యాక్షన్ కమిటీ నాయకత్వంలో పీఓకేలో తీవ్ర నిరసనలు జరుగుతున్నాయి. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నాయకత్వంలో బెలూచిస్తాన్లో జరుగుతున్నాయి. టెరికీ తాలిబాన్ పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్వాలో తిరగబడుతోంది. తాలిబాన్ వాళ్ళు అటు నుంచి తను నరుకొస్తున్నారు. మంచి అవకాశం. కాశ్మీర్ స్వాధీనం చేసుకుంటే అయిపోతుంది కదా. ఇంకా నెహ్రూ పైన పడి మనం ఇంకా విమర్శలు చేసుకుంటూ కూర్చుంటే సమయం వృధా కదా. ఇప్పటికైనా మించిపోలేదు. మోడీ చరిత్రలో నిలబడతాడు. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగాల్ని భారత్ స్వాధీనం చేసుకోవాల్సిందే. పాక్ ఆక్రమిత ఎందుకు? చైనా ఆక్రమణలో ఉన్న దాని గురించి ఎందుకు మాట్లాడాడు మోడీ? చైనా ఆక్రమణలో ఉన్న దాని గురించి మాట్లాడాలి కదా. సో కోయి గుసా హాయ్, ఎవరు చొరబడలేదు, ఎవరు చొరబడలేరు అని ఎందుకు చెప్పాను? ఇప్పుడు చైనా ఆక్రమణలో కూడా కాశ్మీర్లో కొంత ప్రాంతం ఉంది. మొదలు దాన్ని చైనా సంగతి కూడా తేల్చేయచ్చు కదా. అమెరికాతో కలిసైనా అమెరికాతో రక్షణ ఒప్పందం కూడా చేసుకున్నారు బ్రహ్మాండంగా. సో అందువల్ల మోడీ 11 ఏళ్ళుగా ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. పూర్తి మెజారిటీ ఉంది. దేశ ప్రజలంతా మోడీ వెనకాల ఉన్నారు. ఇంతకన్నా మంచి అవకాశం వస్తుందా? నెహ్రూ పక్క పెడదాం. నెహ్రూ దేశానికి ద్రోహం చేశారు. మీరు దేశభక్తుల అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు జరుగుతుంది ఇది? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. కాశ్మీర్లో వేర్పాటువాద భావాలు కలిగిన పీడీపీతో కలిసి 2.5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. సో అక్కడ అధికారాన్ని పంచుకున్నారు పీడీపీతో. ఆర్టికల్ 370 ద్వారా మాకు పూర్తి స్వయం ప్రతిపత్తి కావాలని పాకిస్తాన్కు అడపాదడపా అనుకూలంగా స్టేట్మెంట్లు ఇచ్చే మహబూబా ముఫ్తీని బీజేపీ ముఖ్యమంత్రి చేసింది కదా. అందువల్ల చరిత్రలో జరిగిన దాన్ని పదే చర్చించుకున్న రాజకీయ లాభాలు పొందుడు కన్నా ఇప్పటికైనా పాకిస్తాన్ సంగతి తేల్చండి. ఇవాళ కాకపోతే రేపైనా పాక్ ఆక్రమిత కశ్మీర్ భారతదేశ భూభాగం. అది భారతదేశంలో కశ్మీర్ అంతర్భాగం. ఆనాటి కశ్మీర్ సంస్థానం మొత్తం భారత్లో విలీనం కావాల్సిందే. అదొక్కటే అసంపూర్తిగా మిగిలి ఉన్న ఎజెండా, అన్ఫినిష్డ్ ఎజెండా.
దాన్ని నరేంద్ర మోడీ నాయకత్వంలోనే సాధించుదాం. మంత్రం ఏంటి? శిఖరాగ్ర సదస్సులో భారత్ అమెరికాల మధ్య 10 ఏళ్ల పాటు రక్షణ ఒప్పందం కుదిరింది. రక్షణ రంగంలో సహకారాన్ని పొడిగించుకునేందుకు భారత్ అమెరికా కొత్త రక్షణ ఒప్పందంపై సంతకాలు కూడా చేశాయి. ప్రొఫెసర్ గారు, ఏంటి సార్ ఈ రక్షణ ఒప్పందం? ఏమి కొత్త కాదు. ఇప్పటికే 2 సార్లు 10 ఏళ్ల పాటు రక్షణ ఒప్పందాలు కుదిరాయి. గత 20 ఏళ్ళుగా ఇండియా అమెరికా డిఫెన్స్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ 10 ఏళ్ళ అగ్రిమెంట్ మళ్ళీ ఒకసారి పొడిగించారు. అందువల్ల నథింగ్ న్యూ ఇది. కానీ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ అగ్రిమెంట్ మనకున్న అనుభవాలు ఏంటి? ఇప్పుడు ఈ అగ్రిమెంట్లో ఒక ఉదాహరణ కో ప్రొడక్షన్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, అంటే కీలకమైన రక్షణ రంగంలో మనం కలిసి ఉత్పత్తి చేయాలి ఇండియా అమెరికా. అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయాలి. ఇంతవరకు అమెరికా మనకు డిఫెన్స్ రంగంలో కాదు, ఏ రంగంలోనైనా కీలకమైన రంగాలలో ముఖ్యంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసిన ఒక్క ఉదాహరణ చెప్పండి. అసలు అమెరికా విధానానికే అది వ్యతిరేకం. ఇక అమెరికాలో మిలిటరీ టెక్నాలజీస్ను అంత సులభంగా ఇంకో దేశానికి ఇవ్వరు, మిత్ర దేశాలకు కూడా ఇవ్వరు. కావాలంటే ఆయుధాలు అమ్ముతామంటారు. ఇప్పుడు అసలు ఈ ఒప్పంద రహస్యం ఏంటంటే, ఇప్పటి వరకు మనం రష్యా పైన ఎక్కువగా ఆయుధాలు కొంటున్నాం. ఒక 10 ఏళ్ల క్రితం వరకైతే 75% ఆఫ్ మన డిఫెన్స్ ఇంపోర్ట్స్ రష్యా నుంచి ఉండేవి. ఈ మధ్య కాలంలో డైవర్సిఫికేషన్లో భాగంగా యూరోప్ నుంచి, ఫ్రాన్స్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి కొంటున్నాం. ఇప్పుడు అమెరికా నుంచి కొనడం పెరిగింది. మీరు ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈ సంవత్సరం బిగినింగ్లో అమెరికా వెళ్ళినప్పుడు కూడా అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు కొనడానికి మోడీ ప్రభుత్వం అంగీకరించింది. అంటే ఈ ట్రేడ్ డెఫిసిట్ తగ్గించే క్రమంలో జరిగిన చర్చల్లో. అందువల్ల భారీ ఎత్తున అమెరికా ఆయుధాలు కొనటానికి భారత ప్రభుత్వం అంగీకరించడం ఈ ఒప్పంద సారాంశం. నిజంగానే కో ప్రొడక్షన్ అంటే, ఇప్పుడు ఉదాహరణకు తేజస్ ఉంది, లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఈ తేజస్లో వాడే జెట్ ఇంజన్ కావాలి అంటే ఇప్పటి వరకు అమెరికా సప్లై చేయడం లేదు. టెక్నాలజీ, ఆ ఇంజన్ సప్లై డిలే కావడం వల్ల తేజస్ రూపకల్పన, ప్రొడక్షన్ డిలే అవుతుంది. సో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడం అంగీకరించలేదు. అదే రష్యాతో కలిసి మనం బ్రహ్మోస్ మిసైల్ను తయారు చేసాం. తయారు చేయడమే కాదు, ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం. ఇటీవల కూడా లక్నోలో మరో ప్రొడక్షన్ సెంటర్ ప్రారంభించుకున్నాం. ఫిలిప్పీన్స్ సప్లై చేస్తున్నాం కూడా. ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ అద్భుతమైన ప్రతిభ చూపెట్టింది. మీకు బ్రహ్మోస్ దాడికి తీవ్రవాద స్థావరాలే కాదు, అమెరికన్ ఎయిర్ బేస్లో దద్దరిల్లాయి. అది కదా కో ప్రొడక్షన్ అంటే, ఫ్రెండ్షిప్ అంటే. దాని పేరు కూడా బ్రహ్మోస్, బ్రహ్మపుత్ర మాస్కోవా నదుల కాంబినేషన్లో ఆ పేరు వచ్చింది బ్రహ్మోస్ అని. సో బ్రహ్మాండంగా గంగా నది, మిసిసిపి కలిపి గంగాపి అని చెప్పి ఒక ప్రొడక్షన్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు ట్రంప్ ఏంటంటే, ఈ హెస్ బికమ్ ఏ బిగ్ సేల్స్ మ్యాన్. అమెరికాకు చెందినటువంటి కంపెనీలకు పెద్ద ఎత్తున బిజినెస్ చేయాలన్నది ట్రంప్ లక్ష్యం. అందుకే మీరు గమనించండి, మీకు ఎయిర్ ఇండియా యాక్సిడెంట్లు జరిగినా అమెరికా తన ప్లేన్లే కొనాలి అని ప్రపంచ దేశాలపై ఒత్తిడి చేస్తున్నారు. ఏ దేశంతో ట్రేడ్ అగ్రిమెంట్ కొన్నా మీరు యూరోపియన్ ఎయిర్ బస్ కొనకండి, మాది కొనండి అని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు. అలాగే ఇప్పుడు డిఫెన్స్ ఎక్స్పెండిచర్ను యూరోప్లో 5% ఆఫ్ జీడిపికి పెంచారు. ఇప్పటి వరకు 1.9% ఉంది. ఈవెన్ అమెరికాది 3.5% ఆఫ్ జీడిపి డిఫెన్స్ పైన ఖర్చు పెడతారు. యూరోప్ 1.9% డిఫెన్స్ పైన ఖర్చు పెడతారు. ఇప్పుడు ఇటీవల నాటో సమావేశం జరిగి నాటో సభ్య దేశాలన్నీ తమ జీడిపిలో 5%, 5% మీకు ఆయుధాలపైన, డిఫెన్స్ పైన ఖర్చు పెట్టాలని నిర్ణయానికి వచ్చారు. ఎందుకు? ఇవన్నీ అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, లాకిడ్ మార్టిన్ ఇట్లాంటి కంపెనీలకు భారీగా ఆర్డర్లు సమకూర్చడం. వాళ్ళు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కు పెద్ద ఎత్తున ఎన్నికల సమయంలో విరాళాలు సమకూరుస్తారు. అమెరికన్ ఎకానమీని ఒక రకంగా శాసిస్తారు. అమెరికా మీడియా వెనకాల కూడా ఈ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ యొక్క పెట్టుబడులు ఉంటాయి. మీకు దీనిపైన అనేక పరిశోధనలు వచ్చాయి, పుస్తకాలు రాశారు. హౌ మనోపలి క్యాపిటల్ కంట్రోల్ మీడియా ఇన్ అమెరికా, బెన్ బాగ్డికియాన్ అనే అతను మనోపలి ప్రెస్ పుస్తకమే రాశాడు. చామ్స్కీ లాంటి వాళ్ళు అనేక పరిశోధనలు ఎస్టాబ్లిష్ చేశారు, ద క్లోజ్ లింక్ బిట్వీన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ అండ్ అమెరికన్ మీడియా అని. సో అందువల్ల దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ ప్లాన్. ఎందుకంటే భారతదేశానికి ఆయుధాలు అమ్మాలని.
ఆయుధాలు కొనడం తప్పలేదు. కానీ ఆయుధాలు కొనేటప్పుడు మనకు పాకిస్తాన్కి ఇద్దరికి అమెరికా అమ్ముతానంటుంది. ఇప్పుడు అసీం మునీర్ మై ఫేవరెట్ అని ఎన్నిసార్లు ట్రంప్ చెప్తున్నాడు. సో పాకిస్తాన్కి కూడా ఆయుధాలు అమ్ముతూ ఇండియాకు కూడా ఆయుధాలు అమ్మితే ఆ ఆయుధాల పైన ఏ రకమైన క్రెడిబిలిటీ ఉంటుంది? ఏ కష్టకాలంలో ఆయుధాలు అమ్మను అంటే ఏంటి పరిస్థితి మనకు? ఇలా ఆల్రెడీ H1B వీసాల పైన ఆంక్షలు చూస్తున్నాం, ట్రేడ్ పైన ఆంక్షలు చూస్తున్నాం, డిఫెన్స్ పైన ఇలాంటి పరిస్థితి ఏంటి? ఉదాహరణకు మనకు ఆపరేషన్స్ ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే అప్పుడు అర్జెంటుగా ఆయుధాలకు కావాలి, మెయింటెనెన్స్ కావాలి. ట్రంప్ లాంటి వాళ్ళు నేను ఇవ్వను అంటే అప్పుడు మన పరిస్థితి ఏంటి? డిఫెన్స్లో ఇలాంటి సాధ్యమా? డిఫెన్స్లో పార్ట్నర్ని అతను ఎట్టి పరిస్థితుల్లోనూ దేశానికి సప్లై చేస్తాను సిద్ధపడే ఒక క్రెడిబుల్ ఫ్రెండ్ ఉండాలి. ఇప్పుడు అమెరికాలో ఉండగలుగుతుందా? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఎన్నిటిపైన ఆంక్షలు పెడుతున్నారు. మన గతంలో హై టెక్నాలజీ మీకు అగ్ని మిసైల్ పైన ఆంక్షలు పెట్టారు, సూపర్ కంప్యూటర్ల పైన ఆంక్షలు పెట్టారు, అణుపరీక్షలు జరిపినప్పుడు ఆంక్షలు పెట్టారు. నిరంతరం మన ఆంక్షల అనుభవాలను చూసాం కదా. మనం అగ్ని మిసైల్స్ అంతగా డెవలప్ చేసుకుంటా అంటే దానికి కావలసిన క్రయోజనిక్ ఇంజన్ కోసం మనము రష్యాకు చెందిన గ్లావ్ కాస్మాస్తో GSLV అగ్ని కూడా కాదు GSLVకి కావాల్సిన ఆ క్రయోజనిక్ ఇంజన్ కొరకు మనం అగ్రిమెంట్ చేసుకుంటే దీన్ని అగ్నికి వాడతారని చెప్పి అగ్ని పైన ఆంక్షలు పెడుతున్నామని చెప్పి GSLVకి వాడే ఇంజన్ను మనం రాకుండా చేశారు కదా. మరి అలాంటప్పుడు రేపు ఆపరేషన్స్ ఎందుకు బిగిన్ అయ్యే టైంలో అమెరికా మీరు పాకిస్తాన్తో ఘర్షణ పడితే నేను ఆయుధాలు ఇవ్వను అంటాడు. ఎందుకంటే ట్రంప్ ఓపెన్గా చెప్తున్నాడు కదా, నేనే కదా ఆపేది యుద్ధాలన్నీ. సో అందువల్ల ఇప్పుడు మన అమెరికా ఆ ఆయుధాలు ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటి? ఎందుకంటే మనకు అనుభవం ఉంది F-16 విషయంలో. F-16 అమెరికా పాకిస్తాన్కి ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? తీవ్రవాదుల పైన ప్రయోగించడానికి ఇచ్చింది. కానీ అమెరికా పాకిస్తాన్ తీవ్రవాదుల పైన ప్రయోగిస్తుంది F-16. నిన్న కాకమని జరిగిన ఆపరేషన్ సింధూర్లో కూడా ఇండియా మీద ప్రయోగించింది. ఇది అమెరికాకు తెలియదా? ట్రంప్కి తెలియదా? మరి ఎందుకు ఆంక్షలు పెడతలేడు? బైడెన్ అడ్మినిస్ట్రేషను ప్యాకేజ్ ఇచ్చింది F-16, ట్రంప్ కూడా ప్యాకేజ్ ఇచ్చాడు. మన శత్రు దేశమైన పాకిస్తాన్కు మన పైన వాడుతున్న F-16 లాంటి యుద్ధ విమానాలు ఇచ్చి మనకు మళ్ళీ ఆయుధాలు సప్లై చేస్తా అంటే ఈ రెండు దేశాలకు మేమే ఆయుధాలు సప్లై చేస్తాం, ఇద్దరు కలిసి కొట్టుకుసావండి అని చెప్తే అది ఎలా కరెక్ట్ అవుతుంది? మీరు ట్రేడ్లో డీల్ చేసుకోండి, సాఫ్ట్వేర్లో డీల్ చేసుకోండి, తప్పలేదు. కానీ ఆయుధాల్లో డీల్ చేసుకున్నప్పుడు మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ఆయుధాలు అంటేనే దేశ రక్షణ. ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా దోకా ఇవ్వకూడదు, మోసం చేయకూడని మిత్ర దేశం నుంచి రావాలి. పోనీ పాకిస్తాన్ విషయంలో అమెరికా అనుసరించిన వైఖరి చేశాను. చైనా విషయంలో మరి చైనా గల్వాన్ లోయలో మన పైన దాడి చేసి 20 మంది పొట్టన పెట్టుకుంటే అమెరికా చైనా పైన ఆంక్షలు పెట్టిందా? ఖండించింది. ఖండించడం ఎవరైనా ఖండిస్తారు. మరి ఆంక్షలు పెట్టిందా? పహల్గామ్లో అన్యాయంగా మన వాళ్ళని చంపితే పాకిస్తాన్ పైన అమెరికా ఆంక్షలు పెట్టిందా? మరి చైనా పాకిస్తాన్లే కదా మనకున్న ప్రాబ్లం. మనకు కూడా రక్షణ ఎవరితో? మనం ఎవరితో? ఫ్రాన్స్తో జర్మనీతో యుద్ధం చేసిన ఆయుధాలు కొంటున్నామా? మనకి ఎవరి నుంచి రక్షణ కొరకు ఆయుధాలు కొంటున్నాం? మనకి జర్మనీ నుంచి లేదు, కూడా ఫ్రాన్స్ నుంచి లేదు, అమెరికా నుంచి లేదు, మీకు స్విట్జర్లాండ్ నుంచి లేదు, రష్యా నుంచి లేదు కదా. మనకున్న ప్రమాదం వల్ల చైనా పాకిస్తాన్ నుంచి. ఆ రెండు దేశాల విషయంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరి ఇంత క్లియర్గా ఉంటే పాకిస్తాన్ ఏమో అమెరికా మిత్ర దేశం, అమెరికాకు నమ్మినమంటూ ట్రంప్ భాషలోనే చెప్పాలంటే ఈ లవ్స్ పాకిస్తాన్. పాకిస్తాన్ అంటే ప్రేమ ట్రంప్కు. మీకు అసీం మునీర్ అయితే మోస్ట్ ఫేవరైట్, ప్రతి వేదిక పైన చెప్తున్నాడు. ఇక చైనా అంటే అప్పుడు అమెరికా చైనా G2 కదా. ఇప్పుడు చైనాతో ఘర్షణ పడడానికి అమెరికా సిద్ధంగా ఉందా? మీకు మనం చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వం క్వాడ్లో చేరాం, అయినా కూడా క్వాడ్ పాకిస్తాన్ ఖండించింది. పహల్గామ్ దాడుల తర్వాత క్వాడ్ ఖండించడానికి సిద్ధపడలేదు. వాట్ డస్ ఇట్ ఇండికేట్? మనకున్న ప్రధానమైన సెక్యూరిటీ కన్సర్న్స్ చైనా పాకిస్తాన్లతో. ఆ రెండింటి విషయంలో కూడా అమెరికా సహకరించడానికి సిద్ధంగా లేదు. ఇక మనం ఏ డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకుని ఏం చేస్తాం నాకు అర్థం కాదు. ఇప్పుడు అమెరికా కోసం మనం యుద్ధాలు చేయాలి అంటే వాళ్ళ ఆయుధాలు కొనుక్కోవాలి, మన డిఫెన్స్ బడ్జెట్ మొత్తం పెంచుకుంటూ అమెరికా దగ్గర ఆయుధాలు కొనాలి. కానీ అమెరికా మాత్రం కష్టకాలంలో మనకు అండగా ఉండదు. మీకు బ్రహ్మోస్ మిసైల్ లాగానో S-400 మిసైల్ డిఫెన్స్ లాగానో అమెరికా ఇండియా కట్టుబడి ఉన్న ఉదాహరణ ఉందా? పహల్గామ్లో తీవ్రవాదులు వాడిన ఆయుధాలు కూడా అమెరికన్ మేడ్ ఆయుధాలు. మనంతా ఓపెన్గా అమెరికన్ మేడ్ ఆయుధాలు మన మీద పాకిస్తాన్ పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రయోగిస్తుంటే పాకిస్తాన్ పైన ఎలాంటి ఆంక్షలు లేవు. అణ్వాయుధాలు వాడతానని ఫ్లోరిడా వేదికగా బెదిరించాడు కదా అసీం అని. మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మమ్మల్ని పడేసే పరిస్థితి ఉంటే
50% ప్రపంచాన్ని పడేస్తామని. కానీ ఒక్కసారి నరసింహని పైన ఆంక్షలు పెట్టింది తప్ప అమెరికా, పాకిస్తాన్ పైన ఆంక్షలు పెట్టిందా? మరి మన సెక్యూరిటీ కన్సర్న్ చైనా పాకిస్తాన్లతో ఉంటే ఆ 2 దేశాలతో అమెరికా వ్యవహరిస్తున్న తీరు మనకు తెలిసాక ఈ అమెరికాతో 10 ఏళ్ల డిఫెన్స్ అగ్రిమెంట్ వల్ల ఏంటి ప్రయోజనం? అమెరికాతో ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుందేమో, కానీ డిఫెన్స్ అగ్రిమెంట్కి అయితే ఏం ప్రయోజనం ఉంటుంది? కష్టకాలంలో ఇబ్బంది పడక తప్పదు కదా. ఇక అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ తన భార్య ఉషా వాన్స్ను మతం మారమని ఫోర్స్ చేస్తూ ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కదా సార్. ఉషా వాన్స్ హిందూ, జెడి వాన్స్ క్రిస్టియన్. సో హిందూయిజం నుంచి క్రిస్టియానిటీకి మారమని ఒత్తిడి చేస్తూ ఉన్నారన్న వార్త నేపథ్యంలో నెటిజన్లు జేడీ వాన్స్ మీద విపరీతంగా ట్రోలింగ్ చేశారు సార్. అదే జేడీ వాన్స్ ఈ వార్తల్ని ఖండించారు. అటువంటి ఫోర్స్ ఏమీ లేదు, తన ఇష్టమే మతం విషయంలో అని చెప్పి. మతం మారడం అనేది తప్పు కాకపోవచ్చు, అసలు ఏంటి సార్ ఈ వివాదం? ఆయన ఏంటంటే చార్లీ కర్క్ ఇటీవల కన్జర్వేటివ్ ఐడియాలజీగా ఆయన చార్లీ కర్క్ పెద్ద ప్రాపగండిస్టు, ఆయన హత్య గురయ్యాడు. ఆయనకు స్మారకార్థం జరిగిన ఒక యూనివర్సిటీ మీటింగ్లో జేడీ వాన్స్ మాట్లాడాడు. ఆ వీడియోలు కూడా మీకు అంతటా సర్క్యులేట్ అవుతున్నాయి. ఈవెన్ జేడీ వాన్స్ లేటెస్ట్గా ఇచ్చిన ట్వీట్ కూడా ఉంది మీకు ఎక్స్లో చూడండి. సో జేడీ వాన్స్ ఆ ప్రోగ్రాంలో చార్లీ కర్క్ ట్రంప్కు ఐడియాలజీ ఒక రకంగా 31 years కానీ యంగర్ పాపులేషన్ను యూనివర్సిటీస్లో చదివేవారు మొదటి నుంచి కూడా లిబరల్ డెమోక్రాట్లకు అనుకూలం. సో అక్కడ కన్జర్వేటివ్ రిపబ్లికన్లకు అనుకూలంగా మార్చడంలో ఈ టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అనే సంస్థ పేరిట చార్లీ కర్క్ ఒక పెద్ద పాత్ర పోషించాడు. ఆ టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ పెట్టిన సమావేశంలో మాట్లాడుతుండగా ఒక ఇండియన్ ఆరిజిన్ ఉమెన్, రిపోర్టర్లీ ఇండియన్ ఆరిజిన్ ఉమెన్ ఒక క్వశ్చన్ అడిగాడు తన ఇంటర్ఫేత్ మ్యారేజ్ గురించి. ఆ విషయంలో ఆయన నేను ఫోర్స్ చేస్తున్నాను అని అనలేదు. యాక్చువల్గా అన్నది ఏంటి అంటే, నేను నా భార్య హిందూ, నేను క్రిస్టియను, నేను వాస్తవంగా ఎగ్నాస్టిక్ ఉండేవాడిని, అంటే అటు నాస్తికుడు కాడు ఇటు ఆస్తికుడు కాడు అని, అంటే మతం పట్ల దేవుని పట్ల పెద్దగా పట్టింపు లేని వాడిగా ఉండేవాడిని. కానీ నేను క్రిస్టియన్ ఫేత్లోకి బలంగా రావటానికి కూడా నా భార్య నాకు సహకరించింది. నా భార్య నాతో పాటు చర్చికి కూడా వస్తుంది. మా పిల్లల్ని మేము క్రిస్టియానిటీలో పెంచామనే అండర్స్టాండింగ్కి వచ్చాము. ఆమె ఇప్పటికీ హిందూ, ఏదో ఒక రోజు నాలాగనే ఆమె కూడా క్రిస్టియన్ ఫేత్ను నమ్ముతుంది అని ఆశిస్తాను అన్నాడు. కానీ అది ఆమె ఇష్టము. ఆమె ఒకవేళ రాకపోయినా కూడా ఇబ్బంది ఏమీ లేదు, ఎందుకంటే దేవుడే ఎవరికైనా ఫ్రీ విల్ ఇస్తున్నాడు కనుక. సో ఆమె మత విశ్వాసాలు నేను గౌరవిస్తాను. మాకు ఇప్పటి వరకు ఏ రకమైన ఇబ్బందులు రాలేదు, ఇక ముందు కూడా రావు అన్నాడు. అసలు అన్న స్టేట్మెంట్ ఇది మొత్తం. సో నేను ఉషాను హిందూయిజం నుంచి క్రిస్టియానిటీ కన్వర్ట్ చేసుకోమని చెప్తున్నా అని అల్లే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. భర్తగా భార్య కూడా నాలాగనే విశ్వాసాలు కలిగి ఉన్నగా వస్తారని. ఎందుకన్నాడు ఈ మాట? ఈ మాటలో ఒక ఇబ్బంది ఏంటి అంటే, అంతకుముందు ఉషా చిలుకూరి మన తెలుగు అమ్మాయి, వాళ్ళ పేరెంట్స్ అమెరికాలో పుట్టి పెరిగిన హిందూ ఫ్యామిలీ. ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్తూ, మా పేరెంట్స్ హిందువులు, హిందూ విశ్వాసాలకు కలిగిన వారు, నేను హిందూ విశ్వాసాలతో పెరిగాను, మా పేరెంట్స్ రిలీజియస్ గనకనే వారు నాకు మంచి పేరెంట్స్ కాగలిగారు అని ఆమె ఓపెన్గా తాను ప్రాక్టీసింగ్ హిందూ అని ప్రకటించాను. నేను క్రిస్టియానిటీలోకి మారేది కూడా లేదు అని కూడా ప్రకటించింది ఆమె. సో సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు ఆ కాంటెక్స్ట్, ఇది ఐ థింక్ 1-2 years కింద అన్నట్టున్నారు. సో ఆ కాంటెక్స్ట్ తెచ్చుకొని ఒక రకంగా జేడీ వాన్స్ ఒత్తిడి తెస్తున్నాడన్న దాడి. బట్ ఏదైనా అది వారి వారి వ్యక్తిగత విషయం, మత విశ్వాసాలు అన్నది. ఇక్కడ సమస్య ఎక్కడొచ్చింది అంటే, కుటుంబాలలో ఉండే మత విశ్వాసాలను రోడ్డు పైన బహిరంగపరచడం ఏంటి అనేది ఒక క్వశ్చన్. దానికి జేడీ వాన్స్ ఆన్సర్ ఇచ్చాడు. నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను కనుక అనివార్యంగా ఈ చర్చ వస్తుంది. కానీ అసలు విషయం ఏంటంటే, అమెరికాలో కన్జర్వేటివ్ రిపబ్లికన్ పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగిన తర్వాత చర్చ్ యొక్క ప్రభావం కూడా పెరుగుతుంది. మీకు భారతదేశంలో ఎలాగైతే రైట్ వింగ్ పాలిటిక్స్ పెరిగాక మతం ప్రాధాన్యత పెరుగుతుందో, అక్కడ కూడా క్రిస్టియానిటీ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతోంది.
ఇప్పుడు మీకు ఈ చార్లీ కర్క్ ఇదే వెరీ పవర్ఫుల్ కన్జర్వేటివ్ క్రిస్టియన్. అందువల్ల రిపబ్లికన్ ఐడియాలజీలోనే రైట్ వింగ్ ఐడియాలతో పాటు రిలీజియాసిటీ, వాళ్ళ ఎబార్షన్కి వ్యతిరేకం, బలమైన మతపరమైనటువంటి విశ్వాసాలు కలిగిన రాజకీయాలు అవి. ఇప్పుడు మన దేశంలో కూడా మీకు సోనియా గాంధీ, మీకు రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామి గురించి అడిగితే ఆయన ప్రియాంక గాంధీ అనడు, ఎప్పుడు ప్రియాంక వాద్రా అంటాడు. ఎందుకు? ఆయన ప్రియాంక హస్బెండ్ రాబర్ట్ వాద్రా, ఆయన క్రిస్టియన్ అని చెప్పడం అని ఉద్దేశం. సో అందరికీ తెలుసు అర్నబ్ గోస్వామి ఎవరి కొరకు కరసేవ చేస్తాడు. అలాగే సోనియా గాంధీ ఇటాలియన్ నేమ్, ఆమె క్రిస్టియన్ నేమ్ ఎవరు గుర్తు చేయకపోయినా అర్నబ్ గోస్వామి రోజుకోసారైనా గుర్తు చేస్తుంటాడు. సో ఇది బీజేపీ ఎప్పటి నుంచో వాడుతున్న ఆయుధమే. జగన్మోహన్ రెడ్డి మత విశ్వాసాలపైన టీడీపీ ఆయుధంగా వాడలేదా? మనందరికీ తెలుసు కదా ఇది ఓపెన్గానే. సో అందువల్ల భారతదేశంలో పొలిటీషియన్లు ఎలా ఉంటారో అమెరికాలో కూడా పొలిటీషియన్లు అలాగే ఉంటారు. పొలిటీషియన్ ఇస్ పొలిటీషియన్. ఎందుకంటే అమెరికాలో మీకు రిపబ్లికన్ పార్టీ ఓటర్ బేస్ వైట్ అమెరికన్స్, అందులో రిలీజియాసిటీ ఎక్కువ, మత విశ్వాసాలు ఎక్కువగా ఉన్న కన్జర్వేటివ్ క్రిస్టియన్ ఓటర్ ట్రంప్ గట్టి ఫాలోవర్. సో రిపబ్లికన్ పార్టీ ఫాలోవర్. జేడీ వ్యాన్స్ ఏంటంటే ట్రంప్ మధ్యలో పోయినా ఆయన వయసు రీత్యా నేనే ప్రెసిడెంట్ అవుతాను కూడా పేర్కొన్నాడు ఈ మధ్య. ట్రంప్ తర్వాత జేడీ వ్యాన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ కంటెస్ట్ చేయాలని. బహుశా అప్పటి వరకు ఆయన సతీమణి మత విశ్వాసాలు ఒక పెద్ద వివాదం అయ్యేటువంటి అవకాశం కూడా కొట్టిపారలేం. ఎందుకంటే ఎలాగైతే మన దేశంలో కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని టార్గెట్ చేయడానికి ప్రియాంక వాద్రా అని, సోనియా గాంధీ క్రిస్టియన్ నేమ్గా తెలిసే పేరును ఎలాగైతే బీజేపీ మద్దతుదారులు వాడుకుంటారో అక్కడ కూడా ట్రంప్ వ్యతిరేకులు వాడుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మేక్ అమెరికన్ గ్రేట్ అగైన్ అనే ట్రంప్ సిద్ధాంతాన్ని జేడీ వ్యాన్స్ ఈజ్ నౌ ద స్పోక్స్ పర్సన్. సో దాంట్లో బలమైన ప్రో క్రిస్టియన్, కన్జర్వేటివ్ క్రిస్టియన్ అంటే చాలా బలమైన క్రిస్టియన్ మత విశ్వాసాలు కలిగి ఉండడం కూడా ఆ మాగాలో భాగం. సో మేక్ అమెరికా క్రిస్టియన్ అగైన్ కూడా అందులో భాగం మాగాలో. సో అందువల్ల ఆ కాన్స్టిట్యున్సీని సంతృప్తి పరచాలి కనుక జేడీ వ్యాన్స్ ఈ రకమైన వ్యాఖ్యానాలు చేశాడు. అసలు విషయం అది. ఎందుకంటే ఇప్పటికే జేడీ వ్యాన్స్ను వ్యతిరేకించే వారు ఆ రకమైనటువంటి అంశాన్ని, ఆయన భార్య ఆరిజిన్, ఎందుకంటే ఇప్పుడు రిపబ్లికన్లో ఇమ్మిగ్రేషన్కి వ్యతిరేకంగా పెద్ద యాక్టివిటీ చేస్తున్నారు ట్రంప్ నుంచి జేడీ వ్యాన్స్ కూడా. మరి జేడీ వ్యాన్స్ సతీమనే ఇమ్మిగ్రెంట్ ఆరిజిన్. సో అందువల్ల అందులో ఏషియన్ అమెరికన్, ఇండియన్ అమెరికన్ ఆరిజిన్. సో ఆల్రెడీ అమెరికాలో ఇది పెద్ద డిబేట్గా నడుస్తుంది. ఇప్పుడు మన దేశంలో ఎలాగైతే మైనారిటీలపై నడుస్తుందో అక్కడ కూడా అలాగే నడుస్తుంది. ఆశ్చర్యం ఏముంది మీకు? అందువల్ల ఆ పాలిటిక్స్కు అంటే జేడీ వ్యాన్స్ రిప్రజెంట్ చేసే పాలిటిక్స్కు జేడీ వ్యాన్స్కున్న పర్సనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కు మధ్య ఇన్కాంగ్రుయెన్సీ అంటారు, అంటే అసంబద్ధత లేకుండా ఉంది. ఆయన పాలిటిక్స్ ఏమో కన్జర్వేటివ్ క్రిస్టియన్ వైట్ అమెరికన్ పాలిటిక్స్. ఆయన మత విశ్వాసాలు, ఆయన ఫ్యామిలీలోమో భార్య హిందూ, ప్రొక్లేమ్డ్ ప్రాక్టీసింగ్ హిందూ విత్ ఎన్ ఇండియన్ అమెరికన్ ఆరిజిన్. సో ఈ కాంట్రడిక్షన్ ఆయన ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనే తపనలో భాగంగా ఆయన చాలా జాగ్రత్తగా అటు తన భార్య మత విశ్వాసాలకు రెస్పెక్ట్ ఇస్తున్నా అంటూనే తాను క్రిస్టియన్ అని చెప్పుకోవడమే కాదు, తన భార్యను కూడా క్రిస్టియానిటీలోకి తీసుకొచ్చడానికి తాను ఆసక్తితో ఉన్నాను అన్న మెసేజ్ పంపుతూ తన పిల్లలను కూడా క్రిస్టియన్స్గా పెంచుతామని పేర్కొన్నాను. అంత అవసరమే ఉంది? నిజంగా చెప్పాలంటే ఆ క్వశ్చన్ అడిగితే నీట్గా చెప్పచ్చు. మాది ఇంటర్ఫేత్ మ్యారేజ్, మేము ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీలో ఒకటైనా యూనివర్సిటీలో చదువుకునే సమయంలో కలిసాం, మాకు మధ్య అగ్రిమెంటు, ఎవరి మత విశ్వాసాలని వారు రెస్పెక్ట్ చేయాల్సిందే, చేస్తూ ఉంటామని చెప్పి వదిలేయచ్చు. కానీ ఆయన ఇంకో అడుగు ముందుకేసి మా పిల్లల్ని క్రిస్టియన్స్గా పెంచడానికి నేను ఉషా అంగీకారానికి వచ్చాము, నా భార్య కూడా రేపో మాపో భవిష్యత్తులో రేపో మాపో అనలేదు క్రిస్టియానిటీ చేపడుతుంది, నాతో పాటు ప్రతి సండే ఆమె చర్చికి వస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మరి అది చెప్పినప్పుడు నేను నా భార్యతో పాటు టెంపుల్ కూడా పోతాను అనొచ్చు కదా, అనలే కదా. అంటే ఏకపక్షంగా తన మత విశ్వాసాల్ని హైలైట్ చేస్తూ భార్య మత విశ్వాసాలని తక్కువ చేసి చూపెట్టే ప్రయత్నం చేశారు. అది సహజంగానే వ్యతిరేకత కారణమైంది. తీవ్రమైన వ్యతిరేకత వచ్చాక ఇప్పుడు జేడీ వ్యాన్స్ మళ్ళీ వివరణ ఇచ్చాడు, నా భార్య హిందూ,
ఆమె మతం మారాలన్న ఆలోచన ఆమెకేమీ లేదు. ఇది అనవసర వివాదము, క్రిస్టియానిటీ పట్ల వ్యతిరేకతతో చేసే ప్రచారము అని ఖండించాడు. అసలు ఎందుకు ఖండించాల్సి వచ్చింది? మళ్ళీ మన ఇండియాలో కూడా అమెరికాలో కూడా ఇండియన్ అమెరికన్లు వెరీ ఇన్ఫ్లుయెన్షియల్. సో ఇండియన్ అమెరికన్ చాలా ఎక్కువ మంది పోటీ చేస్తుంటారు. నిన్న నేను ఆస్టిన్లో ఒక మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాంలో మీట్ అండ్ గ్రీట్ విత్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కార్యక్రమం పెడితే వెళ్ళాను. అక్కడ కాంగ్రెస్కు పోటీ రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్గా ప్రయత్నిస్తున్న వారు వచ్చారు. లియాండర్, అలాగే పక్కన సెడార్ పార్క్ సిటీ కౌన్సిల్కు పోటీ చేస్తున్న వాళ్ళు కూడా వచ్చారు. పుల్లారెడ్డి, మోహన్ అని, అభిరామ్ అని, వీళ్ళు కూడా వచ్చారు. అంటే మన వాళ్ళు అమెరికా రాజకీయాల్లో కూడా ముగ్గురు కూడా రిపబ్లికన్ పార్టీ వాళ్ళే మళ్ళీ. సో అమెరికాలో రాజకీయాల్లో వీళ్ళు ఆ పాత్ర కూడా పోషిస్తున్నారు మన వాళ్ళు. సో ఆ పాత్ర పోషిస్తున్నారు కనుక అమెరికాలో కూడా ఇండియన్ అమెరికన్ పాపులేషన్, హిందూ అమెరికన్ పాపులేషన్ యొక్క ప్రాధాన్యత కూడా పెరిగింది. సో వాళ్ళ ఓట్లు కూడా కావాలి కదా మళ్ళీ రిపబ్లికన్ పార్టీకి. ఒకప్పుడు ఇండియన్ అమెరికన్స్, హిందూ అమెరికన్స్ ఎక్కువగా డెమోక్రట్ల వైపు ఉండేవాళ్ళు. సో వాళ్ళు రిపబ్లికన్ల వైపు తక్కువ ఉండేవాళ్ళు. ఈ మధ్య కాలంలో రిపబ్లికన్ల వైపు కూడా పెరిగారు. సో అందులో భారతీయ జనతా పార్టీ ఫినామినన్ ఇండియాకి వచ్చాక బీజేపీ కాస్త ప్రో ట్రంప్, ప్రో రిపబ్లికన్ వైఖరి తీసుకోవడం తర్వాత పెరిగారు కూడా. అందువల్ల ఆ ఓట్లు కూడా కావాలి. అందుకొరకు ఇప్పుడు ఈ వివరణ ఇచ్చాడు. అందువల్ల పొలిటీషియన్ అమెరికాలో ఉన్న, ఇండియాలో ఉన్న, చంద్రమండలం పైన ఉన్న రాజకీయ నాయకుడు ఓట్ల కొరకు ఓటర్లను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూనే ఉంటారు. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో కాస్త సీట్లు తగ్గినా కూడా ఆ తర్వాత జరిగిన మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన భారతీయ జనతా పార్టీకి ఇక బీహార్ ఎన్నికల్లో తిరుగు ఉండదు అని అనుకున్నారు సార్. కానీ ఇప్పుడు అంచనాల ప్రకారం నెక్ టు నెక్, మహాగఠబంధన్కి ఎన్డీఏకి మధ్య అక్కడ నెక్ టు నెక్ ఉంటుందనే అంచనాలు వస్తూ ఉన్నాయి. ఎందుకు సార్ బీహార్ ఫలితం ఎవరికి అంతు చిక్కడం లేదు? అంటే మీకు అర్థం కావాల్సిన దానికి ఒకటి, వెరీ స్మాల్ మార్జిన్తో లాస్ట్ ఎలక్షన్ జరిగాయి. 2020లో ఎన్డీఏకు మహాగఠబంధన్కు మధ్య ఓట్ల తేడా ఫ్యూ థౌజండ్స్, నాకు గుర్తున్నంత వరకు 12,000 పైచీలకు మాత్రమే, అంటే టోటల్ ఓట్స్. కానీ సీట్ల విషయంలో కూడా 125 సీట్స్ ఎన్డీఏకి వస్తే మీకు 108 సీట్స్ మహాగఠబంధన్కి వచ్చాయి, 10 సీట్స్ ఇతరులకు వచ్చాయి. అంటే చాలా క్లోజ్ కంటెస్ట్ 2020లో కూడా జరిగింది. సో ఇప్పుడు 2025కి వచ్చే వరకు ఏంటంటే ఏంటి తేడా? ఇప్పుడు లాస్ట్ టైం లోక్ జనశక్తి పార్టీ జేడీయూకి వ్యతిరేకంగా పోటీ చేసింది. బీజేపీ పైన చేయలేక జేడీయూ పైన వాళ్ళకు 6% ఓటింగ్ వచ్చింది. ఒక 33 సీట్స్లో జేడీయూను దెబ్బతీసింది. అది యాక్చువల్గా బీజేపీ ఎత్తుగడ, జేడీయూను తగ్గించాలనే ఎత్తుగడలో భాగంగా ఎల్జేపీని బీజేపీ ఉపయోగించుకుంది. సో ఇప్పుడు ఎల్జేపీ కూడా జేడీయూతో కలిసి, బీజేపీతో కలిసి ఎన్డీఏలో భాగంగానే పోటీ చేస్తుంది. అప్పుడేమో దేశంలో ఎన్డీఏలో ఉన్న, బీహార్లో లేమని చెప్పి ఎల్జేపీ స్టేట్మెంట్ ఆ రోజుల్లో. సో అందువల్ల ఎన్డీఏకు ఇప్పుడు ఎల్జేపీ కూడా యాడ్ అయింది. ఎల్జేపీ వర్సెస్ జేడీయూ అనే డివిజన్ లేదు. కానీ అదే సమయంలో లాస్ట్ టైం ఎన్డీఏలో భాగంగా పోటీ చేసిన వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ, విఐపి, ముఖేష్ సహాని నాయకత్వంలో ఆ పార్టీ ఇప్పుడు ఆర్జేడీ వైపు వెళ్ళింది. అంటే ఒక పార్టీ డివిజన్ ఎన్డీఏలో తగ్గింది, కానీ ఎన్డీఏ నుంచి ఇంకో పార్టీ వెళ్ళిపోయింది. అందువల్ల ఇప్పుడు ఆ అలియన్స్ అరిథమెటిక్ అనేది ఏ రకంగా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్. ఇది నెంబర్ 1. నెంబర్ 2, లాస్ట్ ఎలక్షన్స్లో లేనిది ఇప్పటి ఎలక్షన్లో ఉన్నది ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్. ప్రశాంత్ కిషోర్ ఎవరి ఓట్లను తీసుకుంటాడని ఇప్పటి వరకు సర్వేలు చెప్తున్నవి. ప్రశాంత్ కిషోర్ అప్పర్ కాస్ట్ ఓటు కొంత గండి కొడతాడు, అది బీజేపీ ఓటు. అలాగే యంగ్ ఓటర్ను కొంత అట్రాక్ట్ చేస్తాడు అని. యంగ్ ఓటర్ కాస్త ఆర్జేడీకి, తేజస్వి యాదవ్కి అనుకూలంగా ఉన్నట్లు రిపోర్ట్లు వస్తున్నాయి. అందువల్ల మరి ప్రశాంత్ కిషోర్ ఎవరి ఓటు తీసుకుంటాడో అర్థం కాని పరిస్థితి. అది 1-2% తీసుకున్నా కూడా ఫలితాలు తారుమారైపోతాయి. ఎందుకంటే మోర్ దెన్ 50 సీట్స్లో 5% లోపే ఉంటుంది రెండు కూటమిల మధ్య గ్యాప్. సో అందువల్ల మీకు ఆ సీట్లు ఎటైనా పోవచ్చు. అందువల్ల ఇది రెండో ఫ్యాక్టర్ ప్రశాంత్ కిషోర్. మూడో ఫ్యాక్టర్ సీఎం. మీకు 20 ఏళ్ళుగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అది బీజేపీతో కలిసా, ఆర్జేడీతో కలిసా. ఇప్పటి వరకు ఉన్న సమస్య ఏంటి అంటే, మీకు బీజేపీతో ఉన్న నితీష్ కుమార్
ఆర్జేడీతో ఉన్న నితీష్ కుమార్ ఇస్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్. నితీష్ కుమార్ బలం తగ్గుతోంది. ఇప్పుడు తాజాగా సర్వేలు ఏం చెప్తున్నాయంటే ముఖ్యమంత్రి ఎవరు కావాలంటే తేజస్వి యాదవ్కు 36% చెప్పారు, నితీష్ కుమార్కు 16% చెప్పారు. ఇంట్రెస్టింగ్ అయితే ప్రశాంత్ కిషోర్కి అంతకన్నా ఎక్కువ చెప్పారు. సో నితీష్ కుమార్ను ముఖ్యమంత్రిగా అందుకే ప్రకటించకుండా నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్నికలకు పోతామని బీజేపీ డొంక తిరుగుడు చెప్తోంది. కారణం ఇది. ఇప్పుడు నితీష్ కుమార్ ఫ్యాక్టరు ఎన్డీఏను తగ్గిస్తుందా అని. కానీ అదే సమయంలో ఇప్పటికీ నితీష్ కుమార్కు 15% ఓటింగ్ ఉంది. ఇప్పటికీ ఆయనకు మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ కుర్మి ఇలాంటి ఎంబీసీలో బలం ఉంది కనుక యాదవ్ల నామినేషన్లు అంగీకరించారు కనుక నితీష్ కుమార్ ఫ్యాక్టర్ ఎలా ప్లే అవుతుంది అనేది థర్డ్ ఫ్యాక్టర్గా ఉంది. మీకు ఫోర్త్ ఫ్యాక్టర్గా అలియన్స్ కెమిస్ట్రీ. ఇప్పుడు బీజేపీలోమో నితీష్ కుమార్ను బీజేపీ నచ్చడం లేదు. మీకు ఉదాహరణకు 16% నితీష్ కుమార్ సీఎం కావాలంటే 23% చిరాగ్ పాస్వాన్ సీఎం కావాలన్నారు. చిరాగ్ పాస్వాన్కి వచ్చిన ఓటింగ్ 6%. అంటే అర్థం ఏంటి? బీజేపీ వారు వాళ్ళకి సీఎం క్యాండిడేట్ లేడు, వాళ్ళ నాయకుడైన సామ్రాట్ చౌదరికి 7% చెప్పారు. అంటే బీజేపీ ఓటర్ క్లియర్గా నితీష్ కుమార్ వద్దు అంటున్నారు. సో అందువల్ల ఆ ఓట్ ట్రాన్స్ఫర్ ఎంత జరుగుతుంది అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలింది. అలాగే మీకు మహాగఠబంధన్లోమో ఫ్రెండ్లీ కాంటెస్ట్లు ఉన్నాయి. కనీసం ఒక 10 సీట్లలో అయినా ఫ్రెండ్లీగా వాటిని తగ్గించుకుంటూ వస్తున్నారు. చివరికి ఏమవుతుందో చూడాలి. అందువల్ల ఆ ప్రభావం ఎలా ఉంటుందని. ఐదవది తేజస్వి యాదవ్ వర్సెస్ నితీష్ కుమార్ అన్నప్పుడు క్లియర్గా తేజస్వి యాదవ్ పై చేయింది. కానీ మళ్ళీ మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అన్నప్పుడు మాత్రం మళ్ళీ మోడీకి చాలా ఎక్కువ మెజార్టీగా ప్రజలు అనుకూలంగా ఉన్నారు. అందువల్ల మోడీ ఫ్యాక్టర్ ప్రభావంతో ఎన్డీఏకి ఓట్లు వేస్తారా, తేజస్వి యాదవ్ ఫ్యాక్టర్ ప్రభావంతో బీజేపీకి మహాగఠబంధన్ ఓటు వేస్తారో తెలియాలి. ఆరవది తేజస్వి యాదవ్ సీఎం అనడంతోనే యాదవ్ల ఓటు కన్సాలిడేట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళలో మీకు లాస్ట్ టైం కూడా ఆర్జేడీ 50 యాదవ్లను పోటీలో పెడితే 36 గెలిచారు. అదే మీకు 36 గెలిచారు, మామూలు విషయం కాదు. అందువల్ల వాళ్ళకి ఆ బలం కూడా ఉంది. అందువల్ల ఇప్పుడు సమస్య ఏంటి అంటే మీకు ఈ యాదవులు కన్సాలిడేట్ అవుతారు. కానీ నాన్ యాదవ్ ఓబీసీల సంగతి ఏంటి? మరి తేజస్వి యాదవ్ చీఫ్ మినిస్టర్ అంటే ఆ ఓటు పోతుందా, లేదా కాంగ్రెస్ అలాగే ఐపీ గుప్తా అని ఒక పార్టీ నాయకుడు ఉన్నాడు, అలాగే ముఖేష్ సహాని, వీళ్ళ వల్ల మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ నిలబడతారా అనేది ఒక క్వశ్చన్. ఇలా చాలా ఇంపార్టెంట్ రేబుల్స్ ఉన్నాయి. 21 లక్షలు. 21 లక్షల మంది కొత్త ఓటర్లు వచ్చారు. 40 లక్షల మంది పాత ఓటర్లు తొలగించబడ్డారు. అందులో పర్మనెంట్గా మైగ్రేట్ అయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కానీ ఈ కొత్త ఓటర్లు ఎటువైపు ఓటేస్తారో తెలియదు. 8వది ఉమెన్ ఓటర్ ఎటువైపు వేస్తారు అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఇప్పటి వరకు ఉమెన్ ఓటర్ కాస్త జేడీయూ నితీష్ కుమార్ వైపు అనుకూలం అంటున్నారు. అంతమందం యువ ఓటరు తేజస్వి యాదవ్కి అనుకూలం అంటున్నారు. సో అందువల్ల ఈ ఓట్ ఇటు అటు ఏం జరుగుతుంది అనేది 8వది. 9వది ముస్లిం ఓటు. ఎందుకంటే యాదవ్ ప్లస్ ముస్లిం కలిపితేనే 1/3 ఉంటారు బీహార్లో. అసదుద్దీన్ ఓవైసీని కలుపుకోవటానికి మహాగఠబంధన్ సిద్ధపడలే. ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎంని కలుపుకుంటే బీజేపీ కౌంటర్ హిందూ పోలరైజేషన్ చేస్తుందని. లాస్ట్ ఎలక్షన్లో 5 సీట్లు గెలిచారు సీమాంచల్ ప్రాంతంలో ఎంఐఎం. సో చాలా ఎంఐఎం కనుక ముస్లిం ఓట్లను ఎక్కువ తెచ్చుకుంటే మీకు అది సాలిడ్ ఓట్ బ్యాంక్, అది మహాగఠబంధన్కు అది దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇది 9వది. 10వది మీకు ఓవరాల్గా ప్రజలు ఎటువైపు ఓటు వేస్తారు, ఏ ఫ్యాక్టర్స్ ప్రభావం చూపుతాయి. ఎందుకంటే 2 పార్టీలకు కూడా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రామిస్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ దెబ్బతిన్నా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. కారణం ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు. ఈవెన్ ఢిల్లీలో కూడా అదే ప్రభావం. రేవడి కల్చర్ అని మోడీ విమర్శించిన ఇప్పుడు బీహార్లో కూడా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రామిస్ చేశారు. అయితే ఇప్పటి వరకు అధికారంలో ఉండి ఇప్పుడు కొత్తగా ప్రామిస్ చేస్తామని జనం యాక్సెప్ట్ చేస్తారా, లేదా ఆర్జేడీ మహాగఠబంధన్ కూడా చాలా ప్రామిస్ ఇచ్చేసాయి. ఎవరి ప్రామిసెస్ ఓటర్ని అట్రాక్ట్ చేస్తారన్నది 10వది. అందువల్ల ఈ 10 అంశాలు చాలా గందరగోళంగా ఉన్నాయి కనుక నువ్వా నేనా అనే రీతిలో పోటీ ఉంటుంది. యాజ్ ఆఫ్ టుడే ఇట్ కెన్ స్లిప్ ఇన్ ఎనీ డైరెక్షన్ అని దేశంలో ఉన్న ప్రధాన పోలిస్టర్స్
అందరి విశ్లేషణ చూసినా సమ్మరీగా మనకు కనపడుతున్న అంశం. మనిషి ఆరోగ్యానికి ఆహారం, వ్యాయామం ఎంత ముఖ్యమో విశ్రాంతి తీసుకోవడం కూడా అంతే ముఖ్యం కదా సార్. కానీ చాలా మంది విశ్రాంతి తీసుకుంటున్నామని పొరబడుతూ ఉన్నారు, అనుకుంటూ ఉన్నారు, కానీ అది విశ్రాంతి కాదు అని నిపుణులు చెబుతూ ఉన్నారు సార్. అంటే డిజిటల్ ఉచ్చులో పడడం, అంటే యూట్యూబ్ వీడియోస్ చూసుకోవడం, లేకపోతే రీల్స్ చూసుకోవడం, అలా టైంపాస్ చేసి అది విశ్రాంతి అనుకుంటూ ఉన్నారు. అది విశ్రాంతి కాదు అని చెప్పి. విశ్రాంతి తీసుకోవడం కూడా ఒక నైపుణ్యం, ఒక ఆర్ట్ అంటూ ఉన్నారు సార్. ఎలా సార్ విశ్రాంతి తీసుకోవడం? అంటే మీరనే అది ముఖ్యంగా మార్నింగ్ ఇప్పుడు ఇటీవల జెఫ్ బెజోస్ చెప్పాడు 1 hour రూల్ అని. లేచిన తర్వాత గంట సేపు ఎలాంటి మనస్సు పైన, మైండ్ పైన ఎక్కువ బల ప్రభావం చూపే అంశాలు చేయకూడదు. మీ మెయిల్ ఓపెన్ చేసుకోకూడదు, వాట్సాప్ ఓపెన్ చేయకూడదు, సెల్లే పక్కకు పెట్టాలి. కాఫీ తాగుతూనో, కుటుంబ సభ్యులతో బ్రేక్ఫాస్ట్ చేస్తూనో, లేదా బాగా కావలసిన వాళ్ళతో మాట్లాడుతూనో, ఏది లేకపోతే కాస్త ప్రకృతిని ఆస్వాదిస్తూనో, వ్యాయామం చేస్తూనో గడపాలి. ఫస్ట్ 1 hour గనక అలా గడిపితే బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది. కానీ మీరు బెడ్ మీదకి వెళ్ళి లేవగానే సెల్తో అడావుడితో జిమ్ మెయిల్ ఏమొచ్చింది, వాట్సాప్ ఏమొచ్చింది అంటే మీ కెపాసిటీ, క్రియేటివ్ కెపాసిటీ తగ్గిపోతుంది, మీ కాగ్నిటివ్ తగ్గిపోతాయని ఇటీవల రీసెర్చ్ కూడా చెప్తోంది ఇదే విషయం. మీరు ఈ పరిశోధనతో పాటు జెఫ్ బెజోస్ చాలా కాలంగా చెప్తున్నాడు ఇది 1 hour ప్రిన్సిపల్ అని. నా యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో ఉంటుంది, దాదాపు 1,00,000 మంది చూశారు. అది జెఫ్ బెజోస్ 1 hour ప్రిన్సిపల్ అని. అలాగే రాత్రిపూట పండుకునే ముందు కూడా లైటర్ వెయిన్, అంటే మనము టీవీలు చూస్తూ, ఓటీటీ ప్లాట్ఫామ్లో సీరియల్ చూస్తూ రాత్రి 10-11 వరకు చూస్తారు. అది ఎంటర్టైన్మెంట్ కదా, అది మానసిక విశ్రాంతే కదా అని అనుకుంటాను. కానీ అది ఎంటర్టైన్మెంట్ కాదు. అది ఎంటర్టైన్మెంటే కాదని ఎవరన్నా, ఎంటర్టైన్మెంట్ వేరు, విశ్రాంతి వేరు. ఎందుకంటే ఆ సీరియల్లో ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళు ఏం చేస్తారు మీరు గమనిస్తూ ఉండండి. మనం ఏది ఆలోచించుకుంటా అంటే మనకు అదే కళ్ళల్లో కూడా వస్తుంటాయి. ఎందుకు వస్తాయి? అది మన పైన ప్రభావం చూపుతుంది. సో ఆ సీరియల్లో ఉండేటువంటి టెన్షన్, ఆ అత్త కోడల్ని ఏం చేస్తుంది, కోడలు అత్తని ఏం చేస్తుంది, ఆ లేడీ విలన్ ఏం చేస్తుంది, బాస్ ఏం చేస్తాడు, ఈ టెన్షన్లన్నీ కూడా క్యారీ అవుట్ అవుతాయి. దానివల్ల సుఖనిద్ర పొందరు, ప్రశాంతంగా ఉండలేరు అనేది పరిశోధన సారాంశం. అందువల్ల ఈ డిజిటల్ కన్జంప్షన్ విపరీతంగా పెరిగాక నీకు ఏదో ఒక దానికి లైకో డిస్లైకో, డిస్లైక్ లేవనుకోండి, ఎవడో ఏదో మెసేజ్ పెడతాడు, ఆ మెసేజ్ గురించి ఆలోచించడం. అంటే మనము వినోదంగా టీవీలు చూసినా, ఓటీటీలు చూసినా, మన వినోదం కొరకు సెల్లు వాడుతూ ఉన్న రీల్స్ చూసినా అది అనివార్యంగా మనం ఆలోచింపచేస్తుంది. అసలు ఆలోచించాల్సిన అవసరం లేని పనులు చేయాలి అన్నది ఈ రూల్. మార్నింగ్ 1 hour అయినా, నైట్ పండుకునే ముందైనా ఆలోచించడానికి అవసరం లేని పనులు ఏంటి? ప్రశాంతంగా ఓ మ్యూజిక్ వింటూనో, పాటలు వింటూనో, లేకుంటే ఓ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూనో, మీరు అపార్ట్మెంట్లో ఉన్నా ఓ బాల్కనీలో కూర్చోండి, ఇద్దరు భార్య భర్తలు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి, లేదా మీ పిల్లలతో మాట్లాడుకుంటూనో, కాలక్షేపం తెలిసిన వాళ్ళతో మాట్లాడుకుంటేనో, లేదా మీకు నచ్చింది ఏదో ఒకటి చేస్తూ మనసుకు ప్రశాంతత ఇస్తూ ఆలోచన అవసరము లేని, అంటే మీ మెదడు పైన ప్రభావం చూపని వినోదమైన ప్రభావం చూపుతారు. సినిమా చూస్తారు, ఆ సినిమా చూసినంతసేపు విశ్రాంతి అనుకుంటారు. కానీ ఆ సినిమా చూశాక అలా ఎందుకు జరిగింది, ఓజీలో ఎందుకు అలా జరిగిందని ఓజీ సినిమా చూసాక అనుకోకుండా ఉంటాడా? సో అక్కడ సమస్య వస్తుంది. అందువల్ల మీరు వినోదమే అనుకున్నా కూడా, అందువల్ల విశ్రాంతి అంటే ఏంటి అంటే మనసు ప్రశాంతతతో ఉండడం. అందుకే మీకు మెడిటేషన్లు ఇవన్నీ అంటారు. అంటే ఏ రకమైన ఆలోచనలు లేకుండా ఉండడం. అసలు మీకు మైండ్ఫుల్నెస్ అనే బుద్ధిస్ట్ ట్రెడిషన్లో ఉంది. మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి? గతం గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ ఆలోచించకుండా వర్తమానాన్ని ఎంజాయ్ చేయడం. గాలిలో ఉంటాం, ప్రశాంతంగా చల్లటి గాలి వీస్తుంటుంది, లేదా ఒక వర్షం పడుతూ ఉంటుంది, మీకు బాల్కనీలో కూర్చోనో లేదా ఇంటి బయట కూర్చోనో ఆ వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటావు. కానీ అప్పుడు కూడా నీవు ఆలోచించావనుకోండి, అప్పుడు సమస్య అవుతుంది. అంటే మొన్న ఏమైంది, నిన్నేమైంది, రేపు ఏంటి పనులు అని ఆలోచించుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ఇక ఆ వర్షాన్ని ఎంజాయ్ చేయలేవు. అందువల్ల మైండ్ఫుల్నెస్ ఏం చెప్తుంది అంటే ప్రజెన్స్లో బతకండి. ఆ వర్షం పడుతుంది అంతే, ఆ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ గడపండి, ఆ గాలిని ఎంజాయ్ చేస్తూ గడపండి.
అంటే దీనివల్ల ఏమవుతుందంటే మనసుకి విశ్రాంతి వచ్చి మానసిక ప్రశాంతత వచ్చి మన బ్రెయిన్ కూడా మన సర్వీసింగ్ కావాల్సిందే. ఇప్పుడు ఎలాగైతే బాడీకి సర్వీసింగ్ కావాలో, కార్కి సర్వీసింగ్ కావాలో, బ్రెయిన్ కూడా సర్వీసింగ్ కావాలి. ఆ బ్రెయిన్ ఆ టైంలో రీవైరింగ్ అవుతుంది. అందుకే నిద్ర చాలా కీలకమని చెప్తారు. మీకు మంచి సుఖ నిద్ర ఉంటే అనేక రోగాలకు పరిష్కారమే కాదు, చాలా కాగ్నిటివ్ బ్యాలెన్స్ అంటారు. అంటే మీరు క్రియేటివ్గా పనిచేయడానికి, ప్రొడక్టివ్గా పనిచేయడానికి, ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపబిలిటీ పెరగటానికి కూడా చాలా చాలా కీలకం. మీ సరైన డిసిషన్స్ తీసుకోవటానికి కూడా. అందువల్ల కాగ్నిటివ్ లోడ్ ఉండకూడదు. అంటే మీ మైండ్ పైన భారం అయ్యే పని చేయకుండా ప్రశాంతంగా ఉండండి. ఏదో మీకు తెలుగు పద్యాలు వినండి, లేదో ఒక హరికథ కాలక్షేపం చూడండి. మీకు ఏదైనా మీకు అంటే మీకు ఏ రకమైన ప్రిన్సిపల్ ఒకటే, మీకు ఏం నచ్చుతో మీరు డిసైడ్ చేసుకోవాలి. ప్రిన్సిపల్ ఏంటంటే మెదడుకు పని ఉండకూడదు. మెదడుకు పని లేకుండా మెదడు అనే అవయవాన్ని నేను పక్కకు పెట్టాను. ఆ రకంగా ప్రశాంతతతో ఉంటే అది నిజమైన విశ్రాంతి అనేది పరిశోధకులు చెప్పేది. అలా విశ్రాంతి ఉండడం వల్ల మానవ శరీరం మరింత రెజెన్యువేట్ అవుతుంది. ఇప్పుడు ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వెళ్ళి రెజెన్యువేషన్ థెరపీ అని వెళ్తారు. సో ఇది మానసిక రెజెన్యువేషన్, అంటే నీ మనసు మరింతగా యాక్టివ్ అయ్యడానికి ఉపయోగపడుతుంది అనేది ఈ పరిశోధకుల సారాంశం.